హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నిన్న జరిగిన ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. ఏపీఎఫ్బిఓ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇందులో జరిగిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇది పార్ట్ బి అనమాట. అంటే ఇది డి సిరీస్. ఈ క్వశ్చన్ పేపర్ అనేది డి సిరీస్ క్వశ్చన్ పేపర్. సో ఇందులో ఫస్ట్ మనం పార్ట్ బి చేసేద్దాం. ఆ తర్వాత పార్ట్ ఏలో ఉన్న ఒక 10 సమ్స్, అంటే పార్ట్ బిలో ఒక 35 సమ్స్ ఉన్నాయి మ్యాథ్స్. పార్ట్ ఏలో ఒక 11 సమ్స్ ఉన్నాయి, అన్నీ కలిపి చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్, if sum of three numbers is 1 or 4, the ratio of the first to second is 3:4 and the ratio of second to third is 2:3. what is the second number? అంటే రెండు నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు, వాటి యొక్క రేషియో ఇచ్చాడు. అంటే ఫస్ట్ రెండు వీటి రేషియో చూడండి, ఇక్కడ ఫస్ట్ రెండు వీటి రేషియో 3:4 అని ఇచ్చాడు. అలాగే సెకండ్ రెండు వీటి రేషియో 2:3 అని ఇచ్చాడు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ టెస్ట్ ఏదైతే సబ్జెక్ట్ టెస్ట్, చాప్టర్ టెస్ట్ అనేది ఏదైతే అయిందో పర్సంటేజెస్లో, రేషియోస్లో, అందులో మనం చేసాం ఈ మోడల్. ఎలా? A:B, B:C ఇచ్చినప్పుడు B ఇక్కడ B సేమ్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని సేమ్ చేసేలాగా మనం ఈ సెకండ్ దాన్ని 2తో మల్టిప్లై చేసాను. అంటే 2:3 అన్న 4:6 అన్న ఒకటే కదండి. అంటే 2:3 నేను 2తో మల్టిప్లై చేసాను. అప్పుడు ఏమైంది? 4:6 అయింది. సో ఇప్పుడు అంటే A:B ఏమో 3:4, B:6 ఏమో 4:6. అప్పుడు ఏమైంది? A:B:C అనేది 4 కామన్ కాబట్టి 3:4:6 అయింది. అంటే A:B:C రేషియో 3:4:6 అయింది. అయితే ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్లో ఏమని ఇచ్చారు? సమ్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C, అంటే ABC కలిపితే 104 అని ఇచ్చారు. అంటే మన ఇక్కడ ABC కలపండి ఎంత? 3, 4, 7, 6, 13. అంటే 13 యొక్క వాల్యూ 104 అని ఇచ్చారు. అయితే క్వశ్చన్లో ఏమడిగారు? B వాల్యూ ఎంత అని అడిగారు. B అంటే ఎంత? 4. అంటే 13 104 అయ్యిందంటే మనం ఏం చేసినట్టు? ఇంటూ 8 చేసినట్టు. అలాగే 4 వాల్యూ ఎంత? సో ఇంటూ 8 చేయండి, అంటే 32. సో B యొక్క ఆన్సర్ అనేది 32. నెక్స్ట్ 87th క్వశ్చన్. ఇఫ్ 35 ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డేటా దెన్ ద మీడియన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. అంటే ఇక్కడ ఒక డేటా అనేది ఇచ్చారు, అందులో మీడియన్ వాల్యూ ఎంత పెరిగింది అని అడిగారు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డేటాలో మనకు మీడియన్ కట్టడానికి మనకి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన డేటాని పెరిగే ఆరోహణ క్రమంలో, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఇచ్చారు. సో ఈ డేటాలో మీడియన్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? మీడియన్ అంటే ఏంటి? మధ్య నెంబర్. ఇప్పుడు 8 ఉన్నాయి, ఇక్కడ 4, ఇక్కడ 4, 8 ఉన్నాయి. అంటే మీడియన్ ఎప్పుడైనా ఏమవుతుంది? మిడిల్లో ఏది ఉందో అది అవుతుంది. మిడిల్లో ఏముంది? 2 నెంబర్స్ ఉన్నాయి. సో 36, 37 రెండు మిడిల్లో ఉన్నాయి కాబట్టి వాటి యావరేజ్ అనేది మీడియన్ అవుతుంది. సో 36, 37 యావరేజ్ అంతా 36.5. సో ఇచ్చిన డేటాలో ఫస్ట్ మీడియన్ అనేది 36.5. కానీ తర్వాత ఏమన్నారు క్వశ్చన్లో? ఈ 35 అనే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసేశారు. 35 అనే నెంబర్ తీసేసి ఇప్పుడు కొత్త మీడియన్ ఎంత అన్నారు. ఇప్పుడు ఏమైంది? 35 తీసేస్తే టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇప్పుడు 35 అనేది తీసేస్తే ఇప్పుడు 7 నెంబర్స్ ఉన్నాయి మనకి. సో క్వశ్చన్లో 7 నెంబర్లు ఉన్నప్పుడు మీడియన్ ఏమవుతుంది? మధ్య నెంబర్ అవుతుంది. అంటే ఒక వాల్యూ వస్తుంది. అంటే ఎంతది? 37. సో 37 అనేది కొత్త మీడియన్. మనకేం కావాలి ఆన్సర్? రెండింటికి గ్యాప్ ఎంత పెరిగింది అని అడిగారు. సో 36.5కి 37కి ఎంత పెరిగింది? 0.5. సో అది అనేది ఆన్సర్ అన్నమాట. సో 87th క్వశ్చన్ అది. నెక్స్ట్ 88th క్వశ్చన్. A wheel of the motorcycle of radius 35 centimeters, the number of revolutions per minute has to the wheel make so as to keep a speed of 66 km/h. అంటే ఒక మోటార్ సైకిల్ యొక్క వీల్ రేడియస్ ఇచ్చాడు, ఎన్ని రొటేషన్స్ తిరిగితే ఆ వీల్ అనేది దాని యొక్క స్పీడ్ 66 km/h చేస్తుంది అని అడిగారు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక వీల్ ఉందనుకోండి, ఈ షేప్లో ఉంది. సో ఒక రొటేషన్ చేసిందంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వీల్ మీద నేను ఒక పాయింట్ ఇక్కడ పెట్టాను అనుకోండి. ఒక రొటేషన్ చేసిందంటే ఇది ఇలా తిరుక్కుంటూ మళ్ళీ ఇలా ఇక్కడి నుంచి ఇలా తిరుక్కుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చింది అని అర్థం. అంటే అది ఒక రొటేషన్లో ఎంత లెంత్ కవర్ చేసినట్టు? దాన్ని చుట్టుకొలత అంత కవర్ చేసినట్టు. అంటే ఒక వీల్ మీద ఉన్న పాయింట్ ఒక రొటేషన్ అయితే అది కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 2πr. అంటే దాని చుట్టుకొలత అంత డిస్టెన్స్ కవర్ చేసినట్టు. సో ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చూద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఒక రొటేషన్ చేస్తే అది కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 2πr. ఎంత టైంలో చేసింది? ఇక్కడ ఒక రొటేషన్ పెర్ మినిట్ అన్నాడు. అంటే 60 సెకండ్లలో 2πr డిస్టెన్స్ కవర్ చేసింది. అయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది దాని స్పీడ్ అవుతుంది. అంటే ఒక రొటేషను 60 సెకండ్స్
లో చేస్తే దాని స్పీడ్ ఇది. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఎన్ని రొటేషన్లు చేసింది అంటే నేనేమనుకున్నాను, నేను n రొటేషన్స్ పర్ మినిట్ అనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, n ఇంటూ ఒక రొటేషన్కి ఇంత దూరం వెళ్ళింది ఎంత టైంలో, 60 సెకండ్లలో. సో n ఇంటూ ఆర్పిఎం ఈజ్ ఈక్వల్ టు, క్వశ్చన్లో మనకి 66 km/h అని ఇచ్చాడు. అంటే దాన్ని మనం మీటర్ పర్ సెకండ్ ఎలా మారుస్తాం, 66 ఇంటూ 5/18 చేసి దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాను. ఇప్పుడు ఏమైంది, ఇటువైపు మీటర్ పర్ సెకండ్లో ఉంది, ఇటువైపు మీటర్ పర్ సెకండ్లో ఉంది. సో ఏం లేదు, ఇక్కడ పై వాల్యూలో 22/7 పెట్టాను, ఆర్ వాల్యూలో 35 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి దాన్ని నేను మీటర్స్లో ఇలా మార్చాను 0.35 అని. సో కింద 60. సో ఇవన్నీ ఏమవుతుంది 18. సో ఇవన్నీ క్యాన్సిల్ అయ్యి మనకి ఎంత వచ్చిందండి, n అనేది 500 అయ్యింది. ఇక్కడ డేటా కూడా చూడండి, 2266 క్యాన్సిల్ అయ్యేలాగే ఉంది, 735 క్యాన్సిల్ అయ్యేలా ఉంది. సో అలా అంతా క్యాన్సిల్ అయ్యి మనకి 500 అనేది వస్తుంది. సో దీని ఫార్ములా ప్రకారం కూడా చేయొచ్చు, కానీ ఇది కన్ఫ్యూజ్ అయ్యే ఇది అంటే ఫార్ములా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు దీన్నే ఇదే ఫార్ములా కింద వాడేస్తారు. సో ఎన్ఆర్పిఎం ఈజ్ ఈక్వల్ టు ఇది అనేది. సో ఇది ఎలా వచ్చింది అంటే ఇలా, అంటే సర్కిల్ మీద ఉన్న ఒక పాయింట్ ఎంత దూరం వెళ్తుంది, ఎంత టైంలో వెళ్తుంది, సో దాని నుంచి మనకు వెలాసిటీ వచ్చేస్తుంది కదా, అంతే. నెక్స్ట్ 89th క్వశ్చన్. ఇన్ ద ఫిగర్ ఓబీసీ ఈజ్ ఈక్వల్ టు 45 అండ్ ఓఏసీ ఈజ్ ఈక్వల్ టు 30 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏఓబి ఎంత. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్లో ఇదిగోండి ఈ యాంగిల్ 30 అని ఇచ్చారు, ఈ యాంగిల్ 45 అని ఇచ్చారు. అయితే క్వశ్చన్లో ఏమి అడిగారు, ఏఓబి అంటే ఈ యాంగిల్ ఎంత అని అడిగారు. మనకి సర్కిల్లో ఒక స్టాండర్డ్ థియరం ఏంటి అంటే, సర్కిల్ మీద ఏదైనా సరే ఒక కార్డ్ అంటే ఒక జా అనేది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒకటే యాంగిల్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎంత చేస్తుందో ఇక్కడ కూడా అంతే చేస్తుంది. అలాగే ఇక్కడ ఎంతైతే చేస్తుందో సెంటర్ దగ్గర దానికి డబుల్ చేస్తుంది. అంటే ఏ కార్డ్ అయినా సరే, సపోజ్ ఇక్కడ ఏబి అనేది నేను కార్డ్ అని తీసుకున్నాను అనుకోండి, ఏబి అనేది కార్డ్ అని తీసుకుంటే ఈ సి దగ్గర ఎంతైతే యాంగిల్ చేసిందో దానికి డబల్ సెంటర్ దగ్గర చేస్తుంది. అంటే ఈ సెంటర్ దగ్గర యాంగిల్ అనేది సి దగ్గర చేసే యాంగిల్కి డబల్ ఉంటుంది. అంటే ఓ దగ్గర ఉండే యాంగిల్ అనేది సి దగ్గర ఉండే యాంగిల్కి డబల్ ఉంటుంది, అంటే డబల్ ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ వాడుకొని చేద్దాం. అంటే నేను ఇప్పుడు ఓ దగ్గర ఉన్న యాంగిల్ ఎక్స్ అనుకున్నాను, సో సి దగ్గర ఉన్న యాంగిల్ ఏమవుతుంది, x/2 అవుతుంది. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఏఓపి అనే ట్రయాంగిల్ చూడండి, బీపీసీ ఈ ట్రయాంగిల్ ఒకటి చూడండి. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్లో మనకేమవుతుంది, ఈ రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ కదా, సో కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. జస్ట్ ఇలా రెండు లైన్లు తీసుకుంటే ఇది ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి. అవి ఎప్పుడైనా ఈక్వలే ఉంటాయి, అంటే రెండు లైన్ల మీద ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వలే. సో ఇది ఈక్వల్. సో దానిని నేను ఇక్కడ వాడతాను. ఇప్పుడు నాకు అంటే ఇదిగోండి ఓపీఏ ఈక్వల్ టు సిపిబి, ఎందుకు, ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. సో నేను ఇప్పుడు ఓపీఏని ఎలా రాస్తాను అంటే, ఈ ట్రయాంగిల్లో ఓఏపీ అనే ట్రయాంగిల్లో ఇది ఎక్స్ అని తెలుసు, ఇది 30 అని తెలుసు. సో ఓ అనేది ఎక్స్ అని తెలుసు, ఏ అనేది 30 అని తెలుసు. సో పి ఎంత అవుద్ది, 180 మైనస్ 30 ప్లస్ ఎక్స్ అవుతుంది, ఎందుకంటే ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 కాబట్టి. అలాగే ఈ బీసీపీ ట్రయాంగిల్లో సి ఎంత అవుతుంది, పి ఎంత అవుతుంది, 180 మైనస్ ఈ రెండు కలిపినంత, అంటే ఇదంతా 45, బి సి అనేది x/2. సో 180 మైనస్ 45 ప్లస్ x/2. సో ఈ ఈక్వేషన్ నేను సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఎంత అయింది, సో 180 క్యాన్సిల్ అవుద్ది, 30 మైనస్ 40 అంటే 45 మైనస్ 30 ఇది వెళ్తే 15 అవుతుంది. x/2 వస్తే x మైనస్ x/2 అంటే x/2. సో x/2 ఈక్వల్ టు 15 అయింది, x అనేది 30 అయింది. అది సో ఈ సమ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే, కార్డ్ అనేది ఏదైనా సరే సెంటర్ దగ్గర ఎంత చేస్తుంది అంటే పైన సర్కంఫరెన్స్ దాని చుట్టుకొలత మీద ఎక్కడైనా సరే చేసిన దానికి డబల్ చేస్తుంది అనమాట. అది నెక్స్ట్ 90th క్వశ్చన్ చూడండి. ద రిమైండర్ వెన్ 528/5273 ఈజ్ డివైడెడ్ బై 520. ఇలాంటి సమ్మె మనం ఎగ్జాక్ట్గా వాల్యూస్ కాదు కానీ ఇలాంటి సమ్మె మనం టెస్ట్ సిరీస్లో చేసాం ముందు. ఏమని చేసాం, సో ఇలాంటివి వస్తే ఏమేం చేయాలి, మనం ఈ కింద బేస్ నెంబర్ ఏదైతే ఉందో దానిని కుదిరినంత వరకు ఈ ఏ నెంబర్తో అయితే మనం భాగిస్తున్నామో దానిలాగా తీసుకొచ్చేయాలి, దాని దగ్గరలో, అంటే -1 కానీ +1 కానీ లేదా దానికి దగ్గరలో ఎలాగోలా తీసుకురావాలి. సో ఇప్పుడు ఆల్రెడీ క్వశ్చన్లో దగ్గరగా ఇచ్చాడు 528, ఇది 529. సో ఏమని రాస్తాను నేను, 528ని 529 - 1 అని రాస్తాను. ఇదిగోండి 529 - 1 హోల్ పవర్ ఇది +7, దీన్ని నేను 529తో డివైడ్ చేయాలి.
సో ఇప్పుడు నాకు ఒక ఎక్స్పాన్షన్ తెలుసు, ఏంటి x-1 హోల్ పవర్ n అనేది ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది, x పవర్ n ప్లస్ nc1 x పవర్ n మైనస్ 1 పవర్ సంథింగ్. అంటే ఈ ఎక్స్పాన్షన్లో మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇదంతా x పవర్ సంథింగ్ ప్లస్ అంటే x పవర్ n తర్వాత ఆ పవర్ అని తొక్కుంటూ వస్తుంది, x పవర్ n -1 x పవర్ n -2 అలా చివరికి వచ్చేసరికి 1 అని వస్తుంది. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్లు ఎలా తెలుస్తాయి అంటే హోల్ పవర్ n ప్లేస్లో తెలుస్తుంది. అంటే చూడండి అన్ని ఎక్స్ఎల్లో ఉంటాయి, చివరిది ఒక్కటి 1 ఉంటుంది. అయితే మనం కింద డివైడ్ చేసేది కూడా 529 కదా. అంటే ఈ ఎక్స్పాన్షన్ అంతా, ఈ పెద్ద ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో 529 - 1 హోల్ పవర్ 5273 అనేది, ఇవన్నీ ఈ ఫార్ములా ప్రకారం అన్ని ఎక్స్ఎల్లో వస్తాయి, ఈ చివరి నెంబర్ తప్ప. ఓకేనా. ఇక్కడ +7 అనేది ఉంది. అంటే ఈ కింద 529 అనేది దేన్ని డివైడ్ చేయాలి అంటే ఈ 529 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కదా మనం డివైడ్ చేసినప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో. సో ఎక్స్తో ఉన్న అన్ని టర్మ్స్ కింద కూడా ఎక్సే ఉంది కాబట్టి పోతాయి. సో మిగిలింది ఏంటి, ఈ -1 ఒకటి మిగిలింది, ఇక్కడ ఒక 7 మిగిలింది. సో అదొక్కటి తెలుసుకుంటే మనకి రిమైండర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాన్షన్లో మిగతాదంతా ఇలా 529 ఇంటూ x అని రాసుకోవచ్చు. ఇదొక్కటి చివరి టర్మ్ ఏమవుద్ది, -1 హోల్ పవర్ 5273. ఇది ఇక్కడ -1 హోల్ పవర్ n అని ఉంది చూసారా, అది ఇది. అయితే సో ఇప్పుడు -1 హోల్ పవర్ ఇదేంటిది బేసి సంఖ్య అంటే ఆడ్ నెంబర్. సో అప్పుడు ఏమవుతుంది, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ అంటే -1 అవుతుంది. అంటే -1 + 7 అంటే మిగిలిన నెంబర్ ఏదైతే ఉందో అది ఈ -1 + 7 అంటే +6 అనమాట. సో ఈ మొత్తం సంఖ్యని మనం 529తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 6ని 529తో డివైడ్ చేస్తే రిమైండర్ ఒకటే. ఎందుకు ఒకటే, ఎందుకంటే ఈ ముందు నెంబర్లన్నిటిలో ఈ ఎక్స్పాన్షన్లో ముందు నెంబర్లన్నిటిలో x ఉంది అంటే దాని అర్థం 529 ఉంది. సో 529తో భాగించబడే నెంబర్లన్నిటిని మనం 529తో భాగిస్తే వచ్చే రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. కాబట్టి ఈ ముందు పోర్షన్ అంతా మనకి 0 అయిపోద్ది రిమైండర్. ఈ మిగిలింది ఈ -1 7. సో మిగిలింది 6. సో 6తో డివైడ్ చేస్తే 6ని 529తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 6. కాబట్టి ఆన్సర్ అనేది 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీడియన్ ఆఫ్ డేటా వాల్యూస్ ఆఫ్ n అబ్జర్వేషన్స్ ఈజ్ డాష్ ఇఫ్ n ఈజ్ ఆడ్. అంటే సేమ్ ఇప్పుడు మనం ఇప్పుడు 5 డిజిట్స్ డేటా ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, దాని మీడియన్ ఎలా అవుతుంది, దాన్ని ఆర్డర్లో పెట్టి మిడిల్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్. సో ఇది ఎన్నో అబ్జర్వేషన్ అని అడిగారు. అంటే ఇప్పుడు 6 నెంబర్లు తీసుకుంటే మిడిల్లో ఏ అబ్జర్వేషన్స్ ఉంటాయండి, 1 2 3 4 5 6. సో 3వ నెంబరు 4వ నెంబర్ 2 ఉంటాయి. అంటే ఈవెన్కి 2 డిజిట్స్ ఉంటాయి. అదే ఆడ్ నెంబర్ తీసుకున్నారనుకోండి, సో ఇప్పుడు 5 నెంబర్లు తీసుకుంటే మిడిల్ది 3 కదా. 3 అంటే ఏంటి, n + 1/2 అంటే 5 + 1/2 కదా 3 అంటే. సో థర్డ్ అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది. సో థర్డ్ అంటే ఇక్కడ ఏంటి, n + 1/2 అంటే ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో దానికి ఒకటి కలిపేసి /2 చేస్తే ఎన్నో నెంబర్ వస్తుందో అది అని అర్థం. అంటే n + 1/2 నెంబర్ అనేది మీడియన్. అది అదే క్వశ్చన్లో ఈవెన్ నెంబర్ అని ఇచ్చారు అనుకోండి, 2 నెంబర్స్ వస్తాయి, అవి ఏమవుతాయి, సో n/2 తర్వాత n/2 + 1 అది. నెక్స్ట్ 92. A small unit of a factory has 5 employees. Considering a supervisor and 4 laborers, the workers can earn a salary of 5,000 per month each, while the supervisor gets 15,000 per month. Then median mode of the salaries. ఏం లేదు. సో మనకి ఏమి ఇచ్చారు, 4 వర్కర్స్ ఉన్నారు, ఒక సూపర్వైజర్ ఉన్నారు. అంటే 4 లేబరర్స్ అండ్ సూపర్వైజర్ అనేవాళ్ళు ఒకరు ఉన్నారు. సో లేబరర్స్కి శాలరీ 5,000, సూపర్వైజర్కి 15,000. సో మనం దాన్ని ఆర్డర్లో పెడదాం. ఇదిగోండి. సో వర్కర్ సూపర్వైజర్ 5,000 15,000. సో మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే ఎంత, 5 + 5 + 5 + 15 అంటే ఎంత, 4 20 + 15 అంటే 35/5 అంటే 7,000 రూపాయలు అనేది మీన్, వాళ్ళ మీన్ శాలరీ. నెక్స్ట్ ఇంకేం అడిగారు, మీడియన్ అడిగారు. మీడియన్ అంటే దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో, ఆల్రెడీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇందులో మిడిల్ వన్ ఏది 5,000, ఈ మిడిల్ వన్ అనేది 5,000. ఎందుకు, ఇటు 2 ఉన్నాయి, సో మధ్యలో 5,000. సో మీడియన్ అనేది 5,000. నెక్స్ట్ ఏం అడిగారు, మోడ్ అడిగారు. మోడ్ అంటే ఏంటి, మోస్ట్ రిపీటెడ్ వాల్యూ అంటే ఎక్కువ సార్లు ఏ వాల్యూ అనేది ఉంది క్వశ్చన్లో. సో 5,000 అనేది 4 సార్లు ఉంది, 15,000 అనేది ఒకసారి ఉంది. సో ఏది ఎక్కువ సార్లు వాడారు క్వశ్చన్లో, 5,000. కాబట్టి మోడ్ అనేది 5,000. సో ఆన్సర్ ఏమవుతుంది, మీడియన్ ఏమో 7,000, మీడియన్ ఏమో 5,000, నెక్స్ట్ మోడ్ ఏమో 5,000. అది నెక్స్ట్
ద రిలేషన్షిప్ బిట్వీన్ త్రీ మెజర్స్. ఇది మనం టెస్ట్ సిరీస్లో 2 సార్లు ఇచ్చామండి ఈ క్వశ్చన్. అదే క్వశ్చన్ యాస్టిస్, ఎందుకంటే ఈ ఫార్ములా అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి. సో ఏం లేదు, ఇది ఏం చేశారంటే మోడ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా తెలుసు ఏంటి, 3 మీడియన్ మైనస్ 2 మీన్ అని. సో దాన్ని అటు తిట్టు చేశారు, అంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా, దీన్ని ఇటు పంపించారు. సో 3 మీడియన్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ టీ. అది నెక్స్ట్ 94th క్వశ్చన్. A wall of length 48 meters, 0.4 meters thick and 5 meters high is constructed with bricks each of dimensions 25 centimeters, 16 centimeters, 10 centimeters. If mortar occupies 1/10 of the volume of the wall, then how many bricks are used in the construction of the wall? అంటే ఒక గోడ ఇచ్చారు, గోడ యొక్క డైమెన్షన్స్ ఇచ్చారు, అంటే లెంత్, బ్రెడ్త్, హైట్, దాని పరిమాణాలు ఇచ్చి ఒక బ్రిక్ తాలూకు సైజ్, ఒక స్టాండర్డ్ బ్రిక్ తాలూకు సైజ్ ఇచ్చారు. అయితే ఆ గోడను కట్టడానికి ఎన్ని బ్రిక్స్ కావాలి? సో ఎలా చేస్తాం? సో టోటల్ గోడ వాల్యూమ్ ఎంత ఉంది కనుక్కొని, ఒక బ్రిక్ వాల్యూమ్ ఎంత ఉంది కనుక్కుంటే అది బై ఇది చేస్తే ఎన్ని పడతాయో తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇచ్చిన చిన్న కిటుక ఏంటి, మోర్టర్ ఆక్యుపైస్ 1/10 అని ఇచ్చారు. మోర్టర్ ఆక్యుపైస్ 1/10 అంటే ఏంటి? మోటార్ అంటే ఏంటి? సున్నం. అంటే సిమెంటు ఇసుక కలిపిన ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో ఇటుక్కి మధ్యలో పెడతాం కదండి. సో అది అనేది గోడ వాల్యూమ్ మొత్తం మనకి బ్రిక్సే ఉండవు కదా, గోడ వాల్యూమ్ మొత్తం ఇటుకలు ఉండవు, మధ్యలో సున్నం ఉంటుంది. సో ఆ సున్నం వాల్యూమ్ అనేది గోడ వాల్యూమ్లో 10వ వంతు ఉంది, 1/10 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో టోటల్ గోడ వాల్యూమ్ కనుక్కొని ఆ 10వ వంతు తీసేస్తే ఆ మిగిలింది ఇటుకల వాల్యూమే కదా. సో ఆ మిగిలిన ఇటుకల ఘనపరిమాణాన్ని మనం ఒక ఇటుక ఘనపరిమాణంతో డివైడ్ చేస్తే టోటల్ వచ్చేస్తుంది. సో అదే చేద్దాం. అంటే చూడండి, సో ఇదిగోండి వాల్యూమ్, ఇది గోడ యొక్క వాల్యూమ్, ఇది ఇటుక యొక్క వాల్యూమ్. మనకేం కావాలి? టోటల్ వాల్యూమ్, ఇది వాల్యూమ్ ఆఫ్ ద వాల్ కదా, ఇది వాల్యూమ్ ఆఫ్ ద బ్రిక్ కదా. మనకేం కావాలి? ఇంటూ 0.9 ఇక్కడ వేసాను చూడండి. ఇక్కడ 0.9 ఎందుకు ఉంది అంటే మనం ఆ సున్నంది తీసాం. సున్నం ఎంత? 0.1, 10% ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ వాల్ అనేది సున్నం ఉంది కదా. సో దాన్ని తీసిస్తే ఎంత మిగిలినట్టు? 90% మిగిలినట్టు. సో 90% అంటే ఎంత? 0.9. సో 0.9 ఇంటూ టోటల్ వాల్యూమ్ వేసి దాన్ని ఇటుక వాల్యూమ్తో డివైడ్ చేశాను. సో ఇలా చేస్తే ఎంత వస్తుంది అంటే ఇదిగోండి, ఇక్కడ 16, ఇక్కడ 16, ఇది 3, 16 3, సో 25 5. సో ఇలా క్యాన్సిల్ అయ్యి అన్ని 21,600 అనేది వచ్చింది. సో ఇది వాల్యూమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అనమాట. సో ఇన్ని బ్రిక్స్ పడతాయి ఆ వాల్యూమ్, ఆ గోడ కట్టడానికి. అది. సో మనం గాబర్లో ఏం చేస్తామంటే ఈ 1/10 అనేది క్వశ్చన్లో చదవడం మర్చిపోయి టోటల్ వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్ వేసేస్తాం. యాక్చువల్ అది కూడా ఆన్సర్లో ఇస్తే మనం తప్పు చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ 95th క్వశ్చన్. ఇఫ్ రేషియో ఆఫ్ 2 areas of 2 similar triangles is 49:121, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్స్? ఇలాంటి సమ్స్ మనం 2 చేసాం మన టెస్ట్ సిరీస్లో. అంటే ఏంటి, ఇప్పుడు ఒక రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఏరియాలు A1/A2 రేషియోస్ ఉంటే వాటి సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయి? సో స్క్వేర్ ఆఫ్ ద సైడ్ రేషియోలో ఏరియాస్ ఉంటాయి. అలాగే పెరిమీటర్ కూడా స్క్వేర్ ఆఫ్ ద పెరిమీటర్ రేషియోలో ఉంటాయి. అంటే ఏంటి అంటే ఇదిగోండి 95. సో రెండు ట్రయాంగిల్స్ ఏరియా A1/A2 అనుకుంటే దానికి పెరిమీటర్కి రిలేషన్ ఇది, A1/A2 ఈజ్ ఈక్వల్ టు P1/P2 హోల్ స్క్వేర్. అదే క్వశ్చన్లో సైడ్స్ ఇచ్చాడు అనుకోండి, A1/A2 ఈజ్ ఈక్వల్ టు S1/S2 హోల్ స్క్వేర్. అది. సో ఏం లేదు, ఇప్పుడు మనకి ఇది ఒకటే చాలు. సో P1/P2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ A1/A2. క్వశ్చన్లో 49/121 ఇచ్చారు. 49 అంటే 7 స్క్వేర్, 121 అంటే 11 స్క్వేర్. సో 7:11 అనేది ఏరియా ఆఫ్ ద పెరిమీటర్స్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతుంది, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రేషియో ఆఫ్ సైడ్స్ అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది కూడా 7:11 అవుతుంది. ఎందుకు? అది కూడా స్క్వేరే కదా, ఏరియాకి ఇది స్క్వేరే, ఇది స్క్వేరే. సో పెరిమీటర్ సైడ్ ఎప్పుడు ప్రొపోర్షనల్గా ఉంటాయి. అంటే P1/P2 ఎంత, S1/S2 కూడా అంతే. అంటే P1/P2 ఇక్కడ 7:11 అయింది కదా, అలాగే S1/S2 కూడా 7:11 అవుతుంది. సో అది 95th క్వశ్చన్. నెక్స్ట్ 96th క్వశ్చన్. 1³ + 2³ + 3³ + so on 7³ ఎంత? ఇది ఆల్జీబ్రాలో బేసిక్ ఫార్ములా. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి అంటే n × n + 1/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు సమ్ ఆఫ్ నెంబర్స్కి ఫార్ములా ఏంటి? n × n + 1/2 ఉంది కదా. అలాగే సమ్ ఆఫ్ క్యూబ్స్కి ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం n × n + 1/2 అంటే ఎంత? ఇక్కడ n అంటే ఎంత? 7. సో n అంటే 7 కాబట్టి 7 × 7 + 1/2 అంటే ఎంత? సో 7 × 7 + 1 అంటే 8. సో 2 1s are 2 4s are 4 7s are 28. సో 28 స్క్వేర్ అనేది వీటి యొక్క ఆన్సర్. సో 28 స్క్వేర్. అది ఎన్నో క్వశ్చన్? 96.
నెక్స్ట్ 97th క్వశ్చన్. The mean of 12 observations was calculated as 60. It was detected on rechecking that the value of 40 is mistakenly copied as 28. Then what is the correct mean? అంటే 12 అబ్జర్వేషన్స్ తాలూకు మీన్ ఇచ్చాడండి 60 అని. అయితే 40 అనే నెంబర్కి బదులుగా 28 అనే నెంబర్ వేసేసాడు. ఎక్కడ అంటే మెజర్ చేసేటప్పుడు 40కి బదులుగా 28 వేసేసారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ముందు సమ్ ఆఫ్ ద వాల్యూస్ మనం కట్టేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? సో 12 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి 12 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి సమ్ ఆఫ్ ద వాల్యూస్ అంటే ఏంటి? అసలు యావరేజ్ అంటే ఏంటి? సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో సమ్ ఆఫ్ 12 వాల్యూస్ ఏమవుద్ది? అబ్జర్వేషన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్. సో ఇక్కడ చూడండి. సో సమ్ ఆఫ్ వాల్యూస్ అనేది 60 × 12. కానీ మనం ఏం చేసాం? 40 అనే నెంబర్కి బదులుగా 28 అని వేసాం. అంటే 28 అనే నెంబర్ అక్కడ లేదు. 28 అనే నెంబరు తీసుకోకూడదు కానీ తీసుకున్నాం. 40 అనే నెంబర్ తీసుకోవాలి కానీ తీసుకోలేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? 28 అనే నెంబర్ తీసేసి ఆ సమ్ నుంచి, అంటే ఇదిగోండి, సో టోటల్ సమ్ నుంచి 28 తీసేద్దాం, మైనస్ చేద్దాం. ఏం యాడ్ చేయాలి? 40 యాడ్ చేయాలి. అంతే కదా. అంటే ఈ వాల్యూ, ఒక వాల్యూ తీసేసాం, ఒక వాల్యూ కలిపాం. అప్పుడు ఏమవుద్ది? సమ్ము ఇదంతా కలిపి సమ్ అవుద్ది. మనకేం కావాలి? యావరేజ్ కావాలి. అంటే యావరేజ్ ఏంటి? టోటల్ వాల్యూ బై, అంటే 40 - 28 అంటే 12 కదా. సో ఈ 60 × 12 ఇక్కడే పెట్టండి. సో 60 × 12 + 12 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12. సో ఇది ఎంత? సో ఈ 12 క్యాన్సిల్ అయ్యి 60 ప్లస్ ఈ 12/12 అంటే 1. సో 61. అంటే నేను ఇలా డైరెక్ట్గా 720 + 12 అని ఎందుకు రాయలేదంటే 732/12 అంటే 61. కానీ నేను అలా రాయకుండా ఇలా ఎందుకు రాస్తుంటే రేపు పొద్దున్న వేరే సమ్స్లో అయినా సరే మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇదిగోండి, ఈ -28 + 40 ఎంత? 12 కదా. ఆ 12ని కింద ఎన్ని నెంబర్స్ అయితే అన్ని నెంబర్స్ డివైడ్ చేసి దాన్ని యాడ్ చేస్తే సరిపోద్ది అని చెప్పడానికి ఇలా ఉంచాను అనమాట. అంటే ముందు వాల్యూ 60, అది మారట్లే. ప్లస్ ఎంత యాడ్ అయింది? ఎక్స్ట్రా ఎంత అయితే మనం మిస్ అయ్యామో దాన్ని మనం యాడ్ చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ 40 + 40 - 28 కదా, అంటే 12. ఆ 12 అనేది యాడ్ అవుద్ది. 12 అనేది 12 అబ్జర్వేషన్కి యాడ్ అవుద్ది కాబట్టి ఒక్కొక్క అబ్జర్వేషన్కి ఒకటి యాడ్ అయినట్టు యావరేజ్గా. అది. నెక్స్ట్ 90th క్వశ్చన్. If a triangle ABC is drawn to circumscribe a circle of radius 4 cm such that the segments BD and DC into which BC is divided by the point of contact D are lengths 8 cm and 6 cm, then the lengths of sides AB, BC, AC respectively. అంటే ఇప్పుడు ఒక సర్కిల్ గీశారు, ఒక ట్రయాంగిల్ గీసి దాని లోపల ఒక సర్కిల్ ఇలా గీశారు. అయితే ఆ టచ్ అయిన పాయింట్ ఏదైతే ఉందో ఆ D అనేది దీన్ని 6 cm కింద, దీన్ని 8 cm కింద డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆ సర్కిల్ యొక్క రేడియస్ 4 cm ఇచ్చారు, ఇది 4 ఇచ్చారు. అయితే కావాల్సింది ఏంటి? ఈ లెంత్ ఏబిఏసి, ఈ సైడ్స్ వరకు లెంత్ ఎంత అని అడిగారు. సో దీన్ని మనం ఎలా చేద్దాం? ఇది కొంచెం టైం పట్టే సమ్. సో చూద్దాం రండి. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ మనం ఇన్ సర్కిల్ అంటాం. ఇన్ సర్కిల్ అంటే ఒక ట్రయాంగిల్ లోపల ఈ సైడ్స్ అన్నిటికి టచ్ అయ్యే సర్కిల్ ఇన్ సర్కిల్ అంటాం. సో ఈ రేడియస్ని మనం ఇన్ రేడియస్ అంటాం. అంటే ఇన్ సర్కిల్ తాలూకు రేడియస్ ఇన్ రేడియస్ అంటాం. సో దానికి ఉన్న ప్రాపర్టీ ఏంటి అంటే డెల్టా, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది అంటే ఇన్ రేడియస్ ఇంటూ ఎస్. ఎస్ అంటే ఏంటి? పెరిమీటర్ బై 2. అంటే ట్రయాంగిల్, ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగాన్ని మనం ఎస్ అంటాం. సో ఆ ఎస్ని ఈ ఇన్ రేడియస్ని మల్టిప్లై చేస్తే మనకి ఈ టోటల్ ఏమంటారు, ఈ టోటల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ నేనేమనుకుంటానంటే, ఇప్పుడు సపోజ్ ఈ సర్కిల్కి చూసుకుంటే ఇక్కడ నుంచి ఈ లైన్ ట్యాంజెంట్ అని రాయొచ్చు కదా మనం. ఇప్పుడు ఈ లైన్ ట్యాంజెంట్ కదా అవుతుంది, ఇది పెర్పెండిక్యులర్, జస్ట్ వచ్చిందని ట్యాంజెంట్. సో ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఇదొక ట్యాంజెంట్ అనొచ్చు. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్యాంజెంట్ ప్రకారం రెండు ట్యాంజెంట్స్ ఒక పాయింట్ నుంచి ఒక సర్కిల్ మీద గీసినట్టయితే ఆ రెండిటి యొక్క లెంత్ సేమ్ ఉంటుంది. అంటే ఇది 6 అయితే ఎలా అయ్యిందో ఇటువైపు ట్యాంజెంట్ కూడా 6 సెంటీమీటర్లే అవుతుంది. అంటే ఇది 6 కాబట్టి ఇది 6 రాసాం. అలాగే పాయింట్ బి, ఇప్పుడు బి నుంచి మనం ఇటువైపు ఒక ట్యాంజెంట్ గీసాం. ఇప్పుడు ఏమైంది? ఇది 8 సెంటీమీటర్లు అని క్వశ్చన్లో ఇచ్చారు. సో ఇది కూడా 8 సెంటీమీటర్లే అవుతుంది. సో ఇదే ప్రకారంగా నేను ఏ నుంచి గీసిన ఏఈఏఎఫ్ను కూడా
ట్యాంజెంట్ల కింద పరిగణించవచ్చు. అప్పుడు ఏమవుతుంది? సో ఏఈ లెంత్ ఎక్స్ అని నేను అనుకుంటాను, అప్పుడు ఏఎఫ్ లెంత్ కూడా ఎక్స్ అవుతుంది కదా, అంతే. సో ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది 6. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం కావాలి ఇప్పుడు? సో ఎస్ అంటే ట్రయాంగిల్ ఏరియాకి ఇదొక ఫార్ములా నాకు తెలుసు, ఇన్ రేడియస్ ఇంటూ ఎస్. అలాగే ట్రయాంగిల్కి ఇంకో ఫార్ములా కూడా నాకు తెలుసు, ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్. ఈ రెండు ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములాస్. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసి మనం ఏమైనా తేవచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఎస్ ఎంత కనుక్కుందాం. ఎస్ అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్, అంటే ఇవన్నీ కలిపితే ఎంత వస్తుందో దాంట్లో సగం, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో ఎక్స్ ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 6 ప్లస్ 6/2, అంటే 2x ప్లస్ 2 × 8 ప్లస్ 2 × 6/2. సో 2 తీసిస్తే ఎక్స్ ప్లస్ 6 ప్లస్ 8, ఎక్స్ ప్లస్ 6 ప్లస్ 8 అంటే ఎంత? ఎక్స్ ప్లస్ 14. సో ఇది ఎస్ వాల్యూ. సో ఇప్పుడు ఎస్ మనకు వచ్చింది. నాకేం కావాలి? ఇదిగోండి, ఆర్ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది చేయడం కావాలి. సో ఆర్ వాల్యూ తెలుసా? తెలుసు. ఎంత? 4. అంటే ఈ సర్కిల్ యొక్క ఇన్ రేడియస్ అనేది 4 అని క్వశ్చన్లో ఇచ్చేశారు. ఎస్ని ఎస్ అని అనుకున్నాం. సో ఇక్కడ ఎస్ సరిపోయింది. ఎస్ మైనస్ ఏ అంటే ఎంత? ఏ అంటే ఏంటి? సపోజ్ ఈ ట్రయాంగిల్ ఏబీసీలో ఏ అంటే ఏంటి? ఈ ఏ యాంగిల్కి ఆపోజిట్ ఉండే సైడ్ ఏ అంటాం. సో ఈ సైడ్ యొక్క లెంత్ ఎంత? 6 ప్లస్ 8 అంటే 14 సెంటీమీటర్స్. సో ఏ 14 తెలుసు, అంటే ఎస్ మైనస్ ఏ అంటే ఎస్ మైనస్ 14. సో అది తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? ఎస్ మైనస్ బి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎస్ అంటే ఎక్స్ ప్లస్ 14 మైనస్ బి అంటే ఎంత? ఇక్కడ బి అంటే ఎంత చూడండి. బి అంటే ఏంటి? యాంగిల్ బీకి ఆపోజిట్ ఉండే సైడ్. ఎంత ఇది? ఎక్స్ ప్లస్ 6 కదా. సో ఎక్స్ ప్లస్ ఎస్ మైనస్ బి అంటే ఎంత? ఎక్స్ ప్లస్ 14 మైనస్ ఎక్స్ ప్లస్ 6. సో ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 14 మైనస్ 6 అంటే ఎంత? 8. అదేంటి? ఎస్ మైనస్ బి. అలాగే ఎస్ మైనస్ సి అంటే ఏంటి? సి అంటే ఈ యాంగిల్. సో సి అంటే సైడ్ ఏంటి? ఎక్స్ ప్లస్ 8. ఇది మనకి సి సైడ్ యొక్క లెంత్. అంటే ఎస్ మైనస్ సి అంటే ఎక్స్ మైనస్, ఇదిగో ఎస్ అంటే ఎక్స్ ప్లస్ 14, సి అంటే ఎక్స్ ప్లస్ 8. సో ఎస్ మైనస్ సి ఎంత అయింది? ఎక్స్ క్యాన్సిల్ అయింది. 14 మైనస్ 8 6. సో మనకి ఎస్ మైనస్ ఏ వచ్చేసింది, ఎస్ మైనస్ బి వచ్చేసింది, ఎస్ మైనస్ సి వచ్చేసింది. సో ఇప్పుడు రెండు ఈక్వల్ చేద్దాం. ఏ రెండు? ట్రయాంగిల్కి ఏరియా ఉన్న ఫార్ములా అయిన ఆర్ ఇంటూ ఎస్ని ట్రయాంగిల్కి ఇంకో ఫార్ములా అయిన స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సిని ఈక్వల్ చేద్దాం. ఇదిగోండి, 4s ఈక్వల్ టు ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ రాసేసాం, ఎస్ మైనస్ ఏ అంటే ఎస్ మైనస్ 14 రాసాం, ఎస్ మైనస్ బి అంటే 8 రాసాం, ఎస్ మైనస్ సి అంటే 6 రాసాం. సో 4s ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది అయితే, సో నేను బాల్ సైడ్ స్క్వేర్ చేసాను. అప్పుడు ఏమవుద్ది? 16s² ఈక్వల్ టు ఎస్ మైనస్ 14 ఇంటూ 8 ఇంటూ 6. సో ఇక్కడ ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. సో ఈ ఎస్ని ఇటు పంపించినట్టయితే, సో 3s మైనస్ ఎస్ అంటే 2s ఈజ్ ఈక్వల్ టు ఇది 48, ఇది మైనస్ 16 కదా, ఇది 14 3 42. సో 2s ఈక్వల్ టు 42, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 21. అంటే ఎస్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది చూడండి, ఎక్స్ ప్లస్ 14. సో ఎస్ వాల్యూ మనకి 21 అని వచ్చేసింది. సో ఎక్స్ ప్లస్ 14 21 అయితే ఎక్స్ ఎంత? 7. ఎక్స్ అంటే ఏమని ఉంచుకున్నాం? ఆ పై ట్రయాంగిల్ నుంచి, ఇదిగోండి ఈ పై పాయింట్ నుంచి దీనికి లెంత్ ఎక్స్. సో మన క్వశ్చన్లో ఏమడిగారు? ఈ ఏబీ తాలూకు లెంత్ ఎంత, ఏసీ తాలూకు లెంత్ ఎంత? సో మనం ఫైనల్గా ఎక్స్ వాల్యూ వచ్చేసింది 7 అని. సో 7 + 8 అంటే ఇదేమో 15, 7 + 6 13. సో ఆన్సర్ ఏమవుతుంది? 15 and 13 అవుతుంది. సో ఇది కొంచెం లెంతీ సమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్? మనం ఒక సమ్ ఇచ్చాం మాక్ టెస్ట్లో, ఏంటది? వీటిల్లో ఏది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని ఇచ్చాం. అంటే ఇప్పుడు 2/7, 2/5, 3/5 ఇలా కొన్ని నెంబర్లు ఇచ్చి ఏది టెర్మినేటింగ్ అని చేసాం. సో దానికి ఇప్పుడు ఈ నెంబర్లు కొంచెం పెద్దగా ఉన్నాయి చూసారా, 111/165. సో వీటిలన్నిటిలో మనం ఫ్రాక్షన్స్ కింద మార్చడం కొంచెం కష్టం, టైం చేసేయచ్చు కానీ కొంచెం కష్టం. సో మనం దీనికి ఏదైనా మెథడ్ ఉందా అంటే ఒక మెథడ్ ఉంది. ఏంటది? మనకి ఎప్పుడైనా సరే కింద బేస్ అంటే సపోజ్ ఇప్పుడు కింద నెంబరు పైన ఏదున్నా సరే కింద 2 ఉందనుకోండి, ఇది అసలు ఎందుకు టెర్మినేటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు 5.67 అని నెంబర్ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు 5.67 ఇక్కడతో అయిపోయింది అనుకోండి, ఇది టెర్మినేటింగ్. అదే ఆగకుండా 5.6, 7, 2, 1, 3 ఇలా వెళ్ళిపోతూ ఉంటే అది నాన్ టెర్మినేటింగ్. అయితే వీటిలో టెర్మినేటింగ్ ఏది అంటే ఎలా తెలుస్తుంది అంటే, టెర్మినేటింగ్ అంటే ఏంటి?
ఎంత పెద్ద నెంబర్ అయినా సరే వెళ్ళిపోతూ ఉండాలి, కానీ వెళ్ళిపోతూ ఉండకుండా మధ్యలో ఆగిపోవాలి. అంటే ఎలా తెలుస్తుంది? సపోజ్ కింద బేస్ చూడండి ఒకసారి. సపోజ్ ఏ నెంబర్నైనా నేను బై 2 చేసాను అనుకోండి, పైన ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే బై 2 చేస్తే ఏమవుతుంది? చివరిన 0.5 వచ్చి ఆగిపోద్ది. ఈవెన్ అయితే చివరిన 0 వచ్చేస్తుంది. ఆడ్ అనుకోండి 0.5 వచ్చి ఆగిపోద్ది. అంటే ఏంటి? 2తో ఏది డివైడ్ చేసినా టెర్మినేటింగే అవుద్ది. అలాగే 5తో నేను ఏదైనా డివైడ్ చేసాను అనుకోండి, చూడండి 5తో ఎంత పెద్ద నెంబర్ని డివైడ్ చేసినా, ఇప్పుడు 51 ఉందనుకోండి, 5తో డివైడ్ చేస్తే ఏమవుద్ది? 10 పాయింట్ ఎంత 5 times 2 అవుద్ది, అంతే కదా. అలాగే మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, కానీ 5తో డివైడ్ చేసిన తర్వాత పాయింట్లు ఒకానొక స్థాయిలో వచ్చి ఆగిపోద్ది ఎప్పుడైనా సరే. సో 2తోని 5తోటి ఎప్పుడైనా సరే కిందన 2 పవర్లు కానీ 5 పవర్లు కానీ ఎంత ఉన్నా సరే అవి టెర్మినేటింగ్ అవుతాయి. ఇవి తప్ప ఇంకా ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నా, అంటే 3 కానీ 7 కానీ 13 11 ఇలాంటి నెంబర్స్ ఏ ఉన్నా సరే అవి రికరింగ్, అంటే నాన్ టెర్మినేటింగ్ అంటే అవి ఆగవు. ఇప్పుడు సపోజ్ నేను 7ని 11తో డివైడ్ చేసాను, 11ని 7తో డివైడ్ చేసాను, ఎంత వస్తుంది? 7 1 7 4 0 అంటే ఎంత? 7 5 35 5 0 7 7 49 1 0 7 1 7 3 0 అంటే ఈ నెంబర్ అనేది 1.57143 ఈ నెంబర్ అనేది అలా ఇన్ఫినిట్ వైపు వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే బేస్ అంటే బాగా లవము హారం అంటే కింద ఉన్న దాన్ని డినామినేటర్ అంటాం కదా, ఆ డినామినేటర్లో మనకి ఎప్పుడైనా సరే అంత క్యాన్సిల్ చేసిన తర్వాత, ఇప్పుడు పైది కిందది కామన్ ఫ్యాక్టర్ 7 ఉన్నాయి అనుకోండి, అంటే ఇప్పుడు 351 75 ఉంది, 3 + 3 5 8 1 9 కదా, అంటే 351 3తో భాగించబడుతుంది, 75 కూడా 3తో భాగించబడుతుంది కదా, 7 + 5 12 కాబట్టి. అంటే దీన్ని నేను 3తో కొట్టేసాను అనుకోండి, సో ఇదెంత అవుద్ది? 3 117s 325s అవుతుంది. అప్పుడు చూడాలి మనం, అంటే ఉన్న ఫ్యాక్టర్స్ అన్నీ కొట్టేసిన తర్వాత ఫైనల్గా వచ్చే నెంబర్లో కింద బేస్లో ఏదైతే ఉందో అందులో మనకి 2 కానీ 5 కానీ వాటి మల్టిపుల్స్ కాకుండా ఇంకే ప్రైమ్ నెంబర్ ఉన్నా సరే అవి రికరింగ్ అవుతూనే ఉంటాయి. 2 కానీ 5 కానీ ఉంటే అవి ఆగిపోతాయి. సో ఇప్పుడు ఈ బేసిస్ మీద మనం ఈ సమ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సో 111/165 111 దేంతో భాగించబడుతుంది? 3తో భాగించబడుతుంది. సో 165 1 6 7 5 12 3తో భాగించబడుతుంది. సో దీన్ని నేను ఇలా రాసుకున్నాను 37/55. సో కింద ఏముంది? 5 11 రెండు నెంబర్స్ ఉన్నాయి. 5 ఒక్కటే ఉండుంటే ఇది అనేది ఆన్సర్ అయిపోద్ది, కానీ కింద 11 కూడా ఉంది. సో 11 అనేది ప్రైమ్ నెంబర్. ఈ పై నెంబర్ ఈ 37 అనేది 11తో ఏమైనా భాగించబడుతుందా? భాగించబడదు. అంటే ఖచ్చితంగా ఈ 37/11 అని ఏదైతే వస్తుందో అది ఎప్పుడు నాన్ టెర్మినేటింగే అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు సెకండ్ది చూద్దాం. సెకండ్ది ఏంటి? ఇందాక చేసాం. సో 325s 3 117. సో 117/25 అని ఉంది. సో 25 అంటే ఏంటి? 5 స్క్వేర్ కదా, అంటే కింద ఓన్లీ 5s ఉన్నట్టే కదా, 5 × 5 కదా 25 అంటే. సో ఇంకా 5 తప్ప ఇంకే నెంబరు లేదు, కాబట్టి ఇది ఖచ్చితంగా పైన ఏ నెంబర్ ఉన్నా సరే, అంటే పైన 117 అనేది 5తో భాగించబడక్కర్లేదు, కానీ కొన్ని డెసిమల్స్ తర్వాత భాగించబడిపోద్ది, కాబట్టి ఇది టెర్మినేట్ అయిపోద్ది ఎప్పుడోకప్పుడు. సో నెక్స్ట్ ఇప్పుడు 2029/225. ఇప్పుడు చూద్దాం 225 అంటే ఏంటి? దేంతో రాయొచ్చు? 225. సో 9 × 25 అని రాయొచ్చు. 9 అంటే సో పైన 2029 అనేది ఏంటది? అది ప్రైమ్ నెంబర్. సో 9 అనేది 3 స్క్వేర్ కదా, 25 అనేది 5 స్క్వేర్. సో ఒట్టి 5 స్క్వేరే ఉండుంటే, కేవలం 5 స్క్వేర్ మాత్రమే ఉండుంటే ఇది టెర్మినేటింగ్ అయ్యేది, కానీ 3 ఉంది చూసారా? సో ఈ 3 వల్ల ఇది రికరింగ్ అనేది టెర్మినేటింగ్ అవ్వదు, అలా వెళ్తూనే ఉంటుంది. సో ఇది కూడా నాన్ టెర్మినేటింగ్. నెక్స్ట్ ఏంటి? 797/145. 145 అంటే 5తో భాగించబడుతుంది. సో 5 × 29 కింద రాసాం. సో 5 ఒక్కటే ఉండుంటే ఇది టెర్మినేటింగ్, కానీ పక్కనే ఉంది 29 ఉంది. పోనీ ఆ 29 ఏమైనా 797తో భాగించబడుతుందా? అంటే 29 అనేది 797 భాగిస్తుందా అంటే లేదు. సో 797 అనేది ప్రైమ్ నెంబర్. సో కింద ఏమి ఉండిపోద్ది? 5 ఉంది, 29 ఉంది, కాబట్టి 29 వల్ల దీనికి రికరింగ్ పాయింట్స్ వస్తాయి, కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగే. సో మిగిలింది ఏది? ఇది ఒక్కటే టెర్మినేటింగ్ అవుతుంది. సో దీనికి లాజిక్ ఏంటి అంటే, సపోజ్ మనం చూడండి, మనం ఎంత పెద్ద నెంబర్ ఉన్నా ఎలాంటి నెంబర్ ఉన్నా పైన కింద ఇంటూ చేయొచ్చు కదా మనం ఎప్పుడైనా సరే.
అంటే ఇక్కడ నేను ఇంటూ 100 ఇలా చేశాను అనుకోండి, పైన 35100 కింద 7500 ఇలా వస్తుంది కదా. ఇక్కడ చేస్తాను చూడండి ఇంటూ కదా. ఇప్పుడు ఈ 25 ఉంది కదా, నేను ఈ 25ని ఇంటూ 4 చేశాను అనుకోండి, పైన 117 4 చేశాను అనుకోండి, పైన నెంబర్ వస్తుంది, అది ఫిక్స్డ్. కింద ఏమొస్తుంది, 100 వస్తుంది. సో 100 వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఆ పైన ఉన్నది నెంబరు ఒకటి అయిపోయిన తర్వాత పాయింట్ వచ్చేస్తుంది, అంటే 2 పాయింట్లు ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు దాని అర్థం ఏంటి, రికరింగ్ అని కాదు కదా. అంటే కిందన మనం ఇక్కడ 100 చేసేయగలిగాం, కిందన 100 చేసాం కాబట్టి ఇంకా పాయింట్లు ఏమి ఉండవు. అదే ఇప్పుడు 55ని మీరు 100 చేయగలరా? ఇప్పుడు 5 కానీ 11 కానీ 7 కానీ కింద ఏమున్నా సరే దాన్ని మనం దేంతో మల్టిప్లై చేసినా 100 చేయగలమా? చేయలేం. అదే 2 ఉందనుకోండి, కింద 2 పవర్ 2 క్యూబో ఏమున్నా సరే దాన్ని 100 కానీ 1000 కానీ మనం చేసేయచ్చు. 4 ఉందనుకోండి, కింద నేను ఇంటూ 25 చేస్తాను, పైన కింద 25తో మల్టిప్లై చేసేస్తాను. అప్పుడు ఏమవుద్ది, కింద 100 అయిపోద్ది. సో కింద 100 అయిపోతే పైన ఎంత ఉన్నదో మనకు సంబంధం లేదు కదా, పాయింట్లోకి వెళ్ళిపోద్ది. సో నాన్ టెర్మినేటింగ్ అయిపోద్ది. అలాగే 8 ఉందనుకోండి, అంటే 2 క్యూబ్ కదా, 8 ఉంటే దేంతో చేయాలి, 125తో మల్టిప్లై చేసాం అనుకోండి, 1000 అయిపోద్ది. సో ఎప్పుడైనా కింద 100, 1000, 10,000 ఏదైనా సరే మనకి ఆ పాయింట్లు 000 వచ్చేసింది అంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో మన ప్రాబ్లం వల్ల కేవలం 25 తప్ప ఇంకేది ఉన్నా సరే మనకు అలా రాదు, అలా మనం దాన్ని కింద 100 చేయలేం. సో ఈ 2 తప్ప ఏది ఉన్నా అది నాన్ టెర్మినేటింగే అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ అనేది అది. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ అ ట్రయాంగిల్ విత్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్స్. సో దీన్ని మనం ఎలా చేయాలి, ఎప్పుడైనా సరే 2 ట్రయాంగిల్లో సరే ఏ 2 సైడ్ల లెంత్ అయినా సరే మూడో దానికంటే ఎక్కువ ఉండాలి కలిపితే. అంటే ఇక్కడ చూద్దాం దాన్ని. సో 4, 5, 7 ఉంది, 4, 5 కలిపితే 9, అది 7 కంటే ఎక్కువే కదా. అలాగే 5, 7, 12 కదా, ఆ 12 అనేది 4 కంటే ఎక్కువే కదా. నెక్స్ట్ 4, 7 ఎంత, 11, ఆ 11 అనేది 5 కంటే ఎక్కువే కదా. కాబట్టి ఇది ట్రయాంగిల్కి పాసిబుల్లే, ఇది ట్రయాంగిల్ అవుద్ది. అలాగే మిగతా కూడా చూడండి. సో 3, 5, 5, 3, 3, 6. ఇక్కడ చూడండి, 3, 3 కలిపితే 6 ఉంది. మనకేం కావాలి, A+B అనేది C కంటే ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా. ఇక్కడ 6 ఈక్వల్ అయింది కాబట్టి ఇది అవ్వదు, అది ఆన్సర్. సో ఎక్కువ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాదు, ఇక్కడ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఉండాలి, అది. సో నెక్స్ట్ క్వశ్చన్ 102. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 452, దెన్ ద నెంబర్స్ ఆర్. సో ఇది ఎలా చేస్తాం, సపోజ్ నేను నెంబర్ n అనుకున్నాను అనుకోండి, ఆ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, సపోజ్ 2n అనుకుందాం, ఈవెన్ నెంబర్ కాబట్టి 2n అని అనుకుంటాను. సో 2n అనుకుంటే నెక్స్ట్ నెంబర్ 2n+2 అవుద్ది. రెండు కలిపితే 1 ఇది రావాలి. సో 2n హోల్ స్క్వేర్ ప్లస్ 2n ప్లస్ సంథింగ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ 452 రావాలి. సో అవన్నీ సాల్వ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, అది సాల్వ్ చేయొచ్చు. కానీ అది సాల్వ్ చేయడం కంటే మనం ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోతే మనకి ఇంకా టైం మిగిలిపోద్ది. ఎందుకు టైం మిగిలితే చూడండి. సో ఇప్పుడు ఇది 10 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే ఎంత, 10 స్క్వేర్ అంటే 100, 12 స్క్వేర్ అంటే 144. సో 140 + 4 244. నెక్స్ట్ 12 స్క్వేర్ అంటే 144, 14 స్క్వేర్ అంటే 196. సో 196 + 144 ఎంత, 340. సో ఇది కాదు. నెక్స్ట్ 14 స్క్వేర్ అంటే 196, 16 స్క్వేర్ అంటే 256, 256 196 ఎంత, సో దగ్గరికి వచ్చాం 452. సో ఇది ఆన్సర్. అలాగే 16 స్క్వేర్ అంటే 256, 18 స్క్వేర్ అంటే 324. రెండు కలిపితే ఎంత వస్తుంది, 580 వస్తుంది. సో ఇది ఈజీ మెథడ్ కదా. మనం 2n + 2 హోల్ స్క్వేర్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేసి అలా చేయడం కంటే ఆప్షన్స్ బట్టి వెళ్ళిపోవడం ఈజీ. ఎందుకు, చిన్న నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి. అదే కొంచెం పెద్ద నెంబర్స్ అయ్యింటే మనం అలా చేసేవాళ్ళం. నెక్స్ట్, అవుట్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ద రేడియస్ ఆఫ్ outer circle is 5 cm and its chord is 8 cm is a tangent to the inner circle, then the radius of inner circle is. ఇదిగోండి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఒక సర్కిల్ ఇచ్చారు, ఇక్కడ ఇన్నర్ సర్కిల్ ఒకటి ఉంది, ఇది ఒక కార్డ్, ఇది 8 cm అని ఇచ్చాడు. అంటే ఈ సగం 4, ఈ సగం 4, బయట రేడియస్ 5 అని ఇచ్చాడు. దాన్ని బట్టి ఎలా, ఇప్పుడు చూడండి, కార్డ్ ఎప్పుడైనా సరే ట్యాంజెంట్ కింద ఉంది దీనికి, అంటే ఇది 90 degrees కదా. సో ఇది ట్యాంజెంట్ అయినప్పుడు బయట సర్కిల్కి దాని రేడియస్కి ఇది పెర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. ట్యాంజెంట్ అంటేనే పెర్పెండిక్యులర్గా ఉండేది రేడియస్కి. సో దానికి తోడు ఇది సగం అని తెలుసు. ఇప్పుడు మనం ఈ ప్రిమిస్లో ఇదిగోండి ఈ ట్రయాంగిల్ చూసుకుంటే, ఏ ట్రయాంగిల్, ఈ ఓ ఇది చూసుకుంటే ఇది 4 అని తెలుసు. అంటే ఒక సైడ్ 4 అని తెలుసు, ఎందుకు, కార్డులో సగం. రేడియస్ ఏమో 5 అని తెలుసు, ఈ బయట దాని రేడియస్.
ఇది 90 degrees. అలాంటప్పుడు ఇది ఏమవుద్ది? పైథాగరస్ థియరం ప్రకారం 3 అవుద్ది. ఎందుకు? సో 3, 4, 5 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కాబట్టి ఈ లోపల సర్కిల్ తాలూకు రేడియస్ 3, ఇది 4, ఇది 5. సో ఇన్నర్ సర్కిల్ రేడియస్ అనేది 3. నెక్స్ట్ 104th క్వశ్చన్. If a wheel makes 140 revolutions in covering a distance of 144 meters, the radius of the wheel is approximately. అంటే ఏంటి? ఒక వీల్ ఇచ్చారు, అది 140 రివల్యూషన్స్ కవర్ చేస్తే 44 కిలోమీటర్లు డిస్టెన్స్ వెళ్తుంది. ఇందాకే మనం ఇలాంటి వీల్ ప్రాబ్లం ఒకటి చేసాం. ఎలా చేసాం? ఇదిగోండి చూడండి, ఇదిగోండి 104. సపోజ్ ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నాను వీల్ మీద, ఇది ఒక రౌండ్ ఇలా తిరిగితే ఎంత దూరం వెళ్తుంది? దాని సర్కంఫరెన్స్ అంతా. సర్కంఫరెన్స్ అంటే ఎంత? 2πr. అంటే ఒక రౌండ్కి ఇది 2πr మీటర్స్ డిస్టెన్స్ వెళ్తుంది. అదే n రౌండ్స్ వేసింది అనుకోండి, n × 2πr డిస్టెన్స్ వెళ్తుంది. సో క్వశ్చన్లో అదే ఇచ్చారు, ఆ డిస్టెన్స్ ఇచ్చారు. ఇదిగోండి ఆ డిస్టెన్స్ 44 కిలోమీటర్స్ ఇచ్చారు. సో 44 × 1000 ఈజ్ ఈక్వల్ టు 140 రౌండ్లు వేస్తుందని ఇచ్చారు. సో 140 × 2πr, 140 × 2πr ఈజ్ ఈక్వల్ టు 44,000. అయితే ఆర్ ఎంత? ఇదిగోండి 22 1s 22 2s, 7 1s 720s. సో అది క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 50 మీటర్స్ వచ్చింది. అంటే ఆ సర్కిల్ తాలూకు రేడియస్ అనేది 50 సెంటీమీటర్స్. నెక్స్ట్, ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెర్టికల్ ఆర్ హారిజాంటల్ రెక్టాంగిల్స్ ఈస్ కాల్డ్. ఇది డెఫినేషన్ అండి. దేనికి డెఫినేషన్? ఇది బార్ గ్రాఫ్కి డెఫినేషన్. అంటే బార్ గ్రాఫ్ అంటే మనం ఈ రెక్టాంగిల్స్ ద్వారా గీస్తాం. బార్ గ్రాఫ్ అంటే తెలుసు కదా, ఇదిగోండి ఇలా కానీ ఇలా వెర్టికల్ లేదా హారిజాంటల్ అంటే ఇలా కానీ ఉండేదాన్ని మనం బార్ గ్రాఫ్ అంటాం. అది. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 5 + 2√6 హోల్ క్యూబ్ ప్లస్ 5 - 2√6 హోల్ క్యూబ్. అంటే ఇది ఎలా ఉంది? a + b హోల్ క్యూబ్ ప్లస్ a - b హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది. సో a + b హోల్ క్యూబ్, a - b హోల్ క్యూబ్ వాటి ఫార్ములా ఏంటి చూద్దాం. ఇదిగోండి. సో a + b హోల్ క్యూబ్ అంటే ఏంటి? a³ + b³ + 3a² b + 3ab². అలాగే a - b హోల్ క్యూబ్ అంటే ఏంటి? a³ - b³ - 3a² b + 3ab². ఇప్పుడు రెండు కలిపితే ఏమవుతుంది మనకి? ఈ b³ - b³ క్యాన్సిల్ అయిపోద్ది, 3a² b - 3a² b క్యాన్సిల్ అవుద్ది. సో ఈ రెండు కలిపి 2a³ వస్తుంది, ఈ రెండు కలిపి 3 + 3 6ab² వస్తుంది. అంటే 2a³ + 6ab² వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ కనుక్కోవడానికి ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 5 ఇచ్చారు. అలాగే బి వాల్యూ ఎంత? 2√6 ఇచ్చారు. సో 2 × 5³ ప్లస్ 2√6 అంటే ఇదిగోండి 2√6 హోల్స్. ఇదిగోండి ఏ ప్లేస్లో 5 పెట్టండి, బి ప్లేస్లో 2√6 పెట్టండి. అదే ఇక్కడ పెట్టాం. సో రెండు కలిపితే ఎంత వచ్చింది మనకి? 970. సో 970 అనేది ఆన్సర్. నెక్స్ట్ 106 అయిపోయింది కదా. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ లార్జెస్ట్ స్క్వేర్ దట్ కెన్ బి కట్ అవుట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్. అంటే క్వశ్చన్లో ఒక సర్కిల్ ఇచ్చారు, ఆ సర్కిల్లో ఎంత పెద్ద స్క్వేర్ని మనం కట్ చేయొచ్చు. సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది చిన్న స్క్వేర్ అవుతుంది, అలా ఇంకొంచెం పెద్ద స్క్వేర్, ఇంకొంచెం పెద్ద స్క్వేర్, అది ఇలా వచ్చే మ్యాక్సిమం సర్కిల్ తాలూకు ఏరియా ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం సర్కిల్ అంటే ఏమవ్వాలి? ఈ కార్నర్స్ అనేవి బయటికి వెళ్ళిపోకూడదు, అంతే కదా. సో లోపల ఉన్నాయి అంటే ఇలా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే ఇదిగోండి ఈ లోపల ఉన్నాయి అంటే మనకి స్క్వేర్ తాలూకు ప్రాపర్టీ ఏం తెలుసు? స్క్వేర్లో డయాగ్నల్స్ అనేవి పెర్పెండిక్యులర్గా ఉంటాయి అని తెలుసు. పెర్పెండిక్యులర్ అంటే ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees అని తెలుసు. ఆల్రెడీ సర్కిల్ తాలూకు రేడియస్ ఇచ్చేశారు 10 సెంటీమీటర్స్ అని. అయితే అంటే ఈ డయాగ్రామ్ ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి, ఇదిగోండి ఈ డయాగ్రామ్లో ఇది 10 అని తెలుసు, ఇది 10 అని తెలుసు. ఇప్పుడు ఏమైంది? ఇది రైట్ ట్రయాంగిల్ కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏరియాకి ఫార్ములా ఏంటి? ½ × బేస్ × హైట్ అంటే ½ × 10 × 10. అలా చేస్తే ఈ ట్రయాంగిల్ ఏరియా వచ్చేస్తుంది. ఎంత ట్రయాంగిల్ ఏరియా? ఇదిగోండి ½ × 10 × 10 అంటే ఎంత? ½ × 10 × 50. అలాంటి ట్రయాంగిల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇదొకటి, 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 ఇదొకటి. సో 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కలిపితే ఒక స్క్వేర్ వచ్చింది. సో ఆ స్క్వేర్ తాలూకు ఏరియా ఎంత అవుద్ది? 4 × 50 అవుద్ది. 4 × ఆ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇదిగోండి 4 × 50 అంటే 200 సెంటీమీటర్ స్క్వేర్. సో అది మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద స్క్వేర్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆ ఇచ్చిన రేడియస్లో. నెక్స్ట్, ఇన్ ఏ ట్రయాంగిల్ ABC, AD is the angular bisector of A meeting the side BC at D. If BD = 8, BC = 12, then AB is to AC ఏంటి?
ఇప్పుడు చూడండి దీనికి డయాగ్రామ్ వేద్దాం 108. సో ఇది ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్లో ఈ ఏడి అనేది ఇది 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ఈ టోటల్ 12 ఇచ్చాడు. అంటే ఈ పార్ట్ ఎంత అవుద్ది? 4 అవుద్ది కదా. ఇది 4, ఇది 8. అయితే క్వశ్చన్లో ఏమడిగారంటే దీని రేషియో ఎంత అని ఇచ్చారు. సో మనకి యాంగులర్ బైసెక్టర్కి ఒక ప్రాపర్టీ ఉంది. ఏ యాంగులర్ బైసెక్టర్ అయినా సరే, అంటే ఇప్పుడు ఇది యాంగులర్ బైసెక్టర్ అంటే ఏడి అనేది ఈ యాంగిల్ని ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తుంది. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆపోజిట్ సైడ్ని యాంగులర్ బైసెక్టర్ అనేది ఈ ఆపోజిట్ సైడ్ని ఎంత రేషియోలో డివైడ్ చేస్తుందో వాటి సైడ్స్ కూడా అంత రేషియోలో ఉంటాయి. అంటే ఈ సైడ్స్ ఎంత రేషియోలో ఉంటాయో, అంటే ఏబిఏసి ఎంత రేషియోలో ఉంటాయో ఈ ఆపోజిట్ సైడ్ని అంత రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏబి:/ఏసి ఈజ్ ఈక్వల్ టు బీడీ:/డిసి అంటే బీడీ:/డిసి. సో మనకు క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చేసారు. బీడీ ఏమో 8 అని ఇచ్చారు, డిసి ఏమో 12 - 8 అంటే 4 అని ఇచ్చారు. సో బీడీ:/డిసి 8:4 అంటే 2:1. సో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అది 108. నెక్స్ట్ 109th క్వశ్చన్. క్యూబ్ రూట్ ఆఫ్ 1000 అంటే ఎంత? 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.04 అంటే ఎంత? 0.2 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 0.027 అంటే ఎంత? 0.3 అంటే 10 × 0.2 అంటే 2 మైనస్ 0.3 అంటే ఎంత? 2 - 0.3 అంటే 1.7. అది 109th క్వశ్చన్. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ L is parallel to M, P is parallel to Q, then what is the value of X? మనకి ఈ సమ్ చేయాలంటే మనకి ప్యారలల్ యాంగిల్స్, సో లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు వాటి యాంగిల్స్ యొక్క రిలేషన్ మనకు తెలియాలి. అంటే ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్లో ఇదిగోండి, ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఈక్వలే కదా. ఎందుకు? ఆపోజిట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్. సో ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది ప్యారలలోగ్రామ్ అయినప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఈక్వల్. అంటే ఇది ప్యారలలోగ్రామ్ కదా, రెండు ప్యారలల్ అయినప్పుడు ఇది ప్యారలల్, ఇది ప్యారలల్ అయినప్పుడు ఇది ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. సో ఇది కూడా ఎక్స్ అవుతుంది. అంటే దాన్ని బట్టి ఏం అర్థమైంది మనకి? ఇది ఎక్స్ అని అర్థమైంది, ఇది 3x + 4. సో ఇదంతా ఈ రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ కదా. ఒక లైన్ మీద ఎప్పుడైనా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 అవ్వాలి. సో ఇది ఎక్స్, ఇది 3x + 4 అయినప్పుడు టోటల్ యాంగిల్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. సో x + 3x + 4 = 180 అయితే ఎంత? 4x = 176. అంటే x వాల్యూ ఎంత? 140. x = 44 degrees అన్నమాట. అది నెక్స్ట్ క్వశ్చన్. If ABC is an equilateral triangle whose side is equal to A, on the side BC extended both ways, 2 points P and Q are taken such that BP = CQ = A and AP, AQ are joined. Then PA is equal to what? అది అంటే ఇది మనం డయాగ్రామ్ గీసుకుందాం. ఇదిగోండి 111th క్వశ్చన్. 111th ABC అనేది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఇదిగోండి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఇక్కడ గీసాం. ఈ బీసీ అనేదాన్ని మనం ఎక్స్టెండ్ చేసాం. బీసీని ఈ సైడ్ని ఇటువైపు ఏకి ఇటువైపు ఒక ఏ ఎక్స్టెండ్ చేసాం. అయితే క్వశ్చన్లో ఏం అడిగారు అంటే ఈ ఏపీ లెంత్ అడిగారు. ఏపీ లెంత్ మనకి ఎలా వస్తుంది? సపోజ్ ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయినప్పుడు దీని ఆల్టిట్యూడ్ ఫార్ములా నాకు తెలుసు, √3a/2 అని. అంటే నాకు ఈ ట్రయాంగిల్లో ఈ ఏపీడి అనే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుసు. అప్పుడు ఈ సైడ్ ఎంత? ఇది a/2 అయినప్పుడు ఈ సైడ్ ఎంత అవుద్ది? 3a/2 అవుద్ది. అలాగే ఈ హైట్ నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో నేను పైథాగరన్ థీరం వాడగలను. ఇది రైట్ ట్రయాంగిల్ కాబట్టి AP² = BD² + AD². BD² అంటే ఎంత? ఇదిగోండి BD అంటే ఇదిగోండి AD అంటే √3/2a. అలాగే PD అంటే a + a/2 అంటే 3/2. సో 3a/2² + √3/2a². ఈ ట్రయాంగిల్లో నేను పైథాగరస్ థీరం వాడాను అంతే. ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఈ రెండింటిని స్క్వేర్ చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ రావాలి. సో హైపోటెన్యూస్ స్క్వేర్ వచ్చింది 3a² అని. సో సైడ్ ఎంత అవుద్ది? √3a అవుతుంది. సో అది నెక్స్ట్. ద హవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ 8 centimeters లాంగ్. ద ఏరియా స్వెప్ట్ బై ఇట్ బిట్వీన్ 8 AM to 11 AM ఎంత? అంటే ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఒక ముళ్ళులో ఒక క్లాక్లో చిన్న ముళ్ళు గంటల ముళ్ళు ఏదైతే ఉందో అది 8 నుంచి 11 వరకు వెళ్ళినప్పుడు ఎంత వైశాల్యం కవర్ చేస్తుంది? ఈ ఏరియా అడిగారు. లెంత్ ఇచ్చేసారు. ఎంత? 8 centimeters అని ఇచ్చేసారు. అంటే సర్కిల్లో ఒక సెక్టార్ ఏరియా కనుక్కుంటే మనకు అయిపోద్ది. సో ఎంత కనుక్కోవాలి మనం? సో టోటల్ సర్కిల్ ఇది πr² అనుకుంటే
ఎంత పోర్షన్ అది కవర్ చేసింది? ఇది చూడండి, 3 అవర్స్ అంటే ఎంత? ఇది టోటల్ 12 అవర్స్ కదా, అందులో 3 అవర్స్ అంటే 1/4 కదా, అంటే క్వార్టర్. అంటే ఈ ఫుల్ సర్కిల్లో అది క్వార్టర్ సర్కిల్ అవుతుంది. క్వార్టర్ సర్కిల్ అంటే ఏంటి? 1/4. అంటే ఈ పోర్షన్ అనేది 1/4 ఆఫ్ సర్కిల్ ఏరియా. అంటే πr² అనేది సర్కిల్ ఏరియా అయితే πr²/4 కడితే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆర్ అనేది 8 క్వశ్చన్లో ఇచ్చారు. సో π × 8² 4 అంటే 64/4 π. 4 1s are 4 16s. సో 16 π అనేది ఆ ఏరియా. ఏ ఏరియా? ఆ చిన్న గంటల ముళ్ళు ఏదైతే ఉందో అది ఆ 3 గంటల్లో ఎంత ఏరియా కవర్ చేసింది అంటే అంత ఏరియా కవర్ చేసింది అని అర్థం. నెక్స్ట్, ఇఫ్ 3 persons ABC are playing in a game by standing on a circle of radius 5 centimeters drawn in a park. A throws a ball to B, B to C, C to A. If the distance between A to B, B to C is 6 meters each, then what is the distance between A and C? అంటే ఏంటి? సో ముగ్గురు వ్యక్తులు ఒక సర్కిల్లో నిల్చున్నారు. ఒకరు ఏ మీద ఉన్నారు, ఒకరు బి మీద ఉన్నారు, ఒకరు సి మీద ఉన్నారు. ముగ్గురు సరే సర్కిల్ మీద నిల్చున్నారు. అయితే ఏ అనే వ్యక్తి బికి బాల్ ఇస్తున్నాడు, బి అనే వ్యక్తి సికి బాల్ ఇస్తున్నాడు. అయితే ఏ నుంచి సికి డిస్టెన్స్ ఎంత? అది అడిగిన క్వశ్చన్. సో ఇలాంటి సమస్య మనం ఖచ్చితంగా డయాగ్రామ్ వేస్తాం. 113 ఇదిగోండి. సో ఇక్కడ చూడండి, ఏబి ఇదిగోండి, ఈ సర్కిల్లో ఏ ఎక్కడ నిల్చున్నాడు, బి ఎక్కడ నిల్చున్నాడు, సి ఎక్కడ నిల్చున్నాడు. ఏబి ఏమో 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు, బీసీ కూడా 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మన క్వశ్చన్లో ఏం అడిగాడు అంటే ఏసీ అడిగాడు. అంటే ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ ఎలా వస్తుంది మనకి? సో డైరెక్ట్గా మనం కనుక్కోలేం. సో ఇది ఎలా కనుక్కోవాలి ఈ ట్రయాంగిల్లో? సో మనం కొంచెం జాగ్రత్తగా చూద్దాం. మనకి ఎప్పుడైనా సరే 3 సైడ్లు ట్రయాంగిల్లో మనకి 3 సైడ్లు తెలిస్తే 3 యాంగిళ్ళు కనుక్కోగలం. లేదా 2 సైడ్లు ఒక యాంగిల్, ఆ మధ్యలో ఉన్న యాంగిల్ తెలిసినా సరే మనం 3వ సైడ్ కనుక్కోగలం. అంటే ఇదిగో నాకు 3వ సైడ్ కావాలి అంటే ఇది 3వ సైడ్ అనుకోండి. ఎలా తెలుస్తుంది అంటే కాస్ రూల్ అని పెట్టామంటే. ఏంటో కాస్ రూల్? ఈ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్ల సైడ్ స్క్వేర్లు ప్లస్ ఈ ఇంక్లూడెడ్ యాంగిల్ ఉంటే మనం కనుక్కోవచ్చు. ఎలా? ఇదిగోండి ఫార్ములా. ఇది కొసైన్ రూల్ అంటాం మనం ట్రయాంగిల్. ఏంటిది? b² = a² + c² - 2ac cos b. అంటే ఆపోజిట్ ఆ మిగిలిన 2 సైడ్లు తెలియాలి, ఆ మధ్యలో ఉన్న యాంగిల్ తెలియాలి. ఈ రెండు తెలిస్తే మనం ఆ 3వ సైడ్ లెంత్ కనుక్కోవచ్చు. మనకి ఏ వాల్యూ తెలుసా? ఏ అంటే ఏంటి? యాంగిల్ ఏకు ఆపోజిట్ ఉండే సైడ్ అంటే ఈ సైడ్ తెలుసా? తెలుసు. సి వాల్యూ తెలుసా? ఇది కూడా 6 తెలుసు. సో ఏ వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. కాస్ బి ఒక్కటి కనుక్కుంటే మనకి బి వాల్యూ వచ్చేస్తుంది. సో కాస్ బి ఎలా కనుక్కోవాలి? ఈ ట్రయాంగిల్లో మనం కాస్ బి ఎలా కనుక్కోవాలి? బి అంటే ఏ యాంగిల్? ఈ మొత్తం యాంగిల్ బి. సో మనకి ట్రయాంగిల్లో ఇది సిమెట్రిక్గా ఉంది. ఎందుకు? ఇది 6 అని ఇచ్చారు, ఇది 6 అని ఇచ్చారు. అంటే ఏంటి? ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. అంటే ఇది తీటా అనుకుంటే ఈ యాంగిల్ నేను తీటా అనుకుంటే ఈ యాంగిల్ కూడా తీటా అవుద్ది. సో నాకు కాస్ 2 తీటా కావాలి. కాస్ బి అంటే 2 తీటాయే కదా. సో 2 తీటా కావాలి అంటే సో తీటా వాల్యూ కనుక్కున్నాను అనుకోండి. కాస్ తీటా కనుక్కుంటే కాస్ 2 తీటా కనుక్కోగలం కదా. ఎలా? కాస్ 2 తీటా = 2 cos² θ - 1. సో నా టాస్క్ అంతా ఇప్పుడు కాస్ తీటా కనుక్కోవడం. సో ఇది చూద్దాం. కాస్ తీటా అంటే ఇప్పుడు తీటా అంటే ఇది కదా. నేను ఎక్కడో దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకురాగలిగితే ఆ కాస్ తీటా వాల్యూ కనుక్కోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇది 5 రేడియస్ ఇచ్చేశారు, ఇది 6 అని ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఇది గీసాను అనుకోండి సపోజ్, అదేమవుతుంది? యాల్టిట్యూడ్ ఇప్పుడు ఇది 5, ఇది 5 అంటే దాని అర్థం ఏంటి? ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అనే కదా. అంటే ఈ సైడ్ అయితే ఈ యాంగిల్ ఈక్వల్. అలాంటప్పుడు యాల్టిట్యూడే మనకి మీడియన్ కూడా. అంటే ఈ లైన్ పెర్పెండిక్యులర్ మాత్రమే కాదు, ఆ లైన్ అనేది ఆ కార్డ్ని సగభాగం డివైడ్ చేస్తుంది. అంటే ఈ టోటల్ 6 అని క్వశ్చన్లో ఇచ్చారు చూసారా, ఇది 3 అవుద్ది, ఇది 3 అవుద్ది. అప్పుడు అంటే ఈ భాగం 3, ఈ భాగం 3. సో ఈ భాగం 3 అని తెలుసు, ఈ భాగం 3 అని తెలుసు, ఇది 5 అని తెలుసు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలుసు. అలాంటప్పుడు ఇది ఎంత అవుద్ది? ఇది 4 అవుద్ది. సో ఇది 4 అయినప్పుడు ఇప్పుడు కాస్ తీటా వాల్యూ ఎంత? ఇది తీటా కదా, ఈ యాంగిల్ బి దగ్గర తీటా ఉంది. అంటే కాస్ తీటా ఎంత అవుద్ది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంటే 3, ఇదిగోండి ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది 3, హైపోటెన్యూస్ అంటే ఇది 5. సో కాస్ తీటా = 3/5. సో మనకు కాస్ తీటా వాల్యూ వచ్చేసింది. కాస్ తీటా వాల్యూ వచ్చేస్తే cos 2 తీటా మనం కట్టుకోగలమా? కట్టుకోగలం. ఎలా? 2 cos² θ - 1 అంటే 2 × 3/5 హోల్ స్క్వేర్ అంటే 9/25 - 1 అంటే ఎంత? -7/25. ఇది cos 2 తీటా వాల్యూ. ఈ cos 2 తీటా నుంచి నేనేం కనుక్కోవాలి? అది ఈ ఈక్వేషన్లో పెట్టాలి. b² + c².
ఆ ఈక్వేషన్ ఇప్పుడు వేద్దాం. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ 6 మైనస్ 2ac ఇంటూ కాస్ థీటా కాస్ బి వేసేసాం. అంటే ఇది 72, ఇది 2 ఇంటూ 72, 2 ఇంటూ 36 అంటే 72 మైనస్ ఈ మైనస్ కలిపి ఇక్కడ ప్లస్ అయింది. సో ప్లస్ 72 ఇంటూ 7/25 అంటే 72 ఇంటూ 32/25 ఇది బీ స్క్వేర్. సో బి ఎంత అవుతుంది? ఇదంతా క్యాలిక్యులేట్ చేయడం బదులు నేను దాన్ని ఏమైనా స్క్వేర్ల కింద విడగొట్టగలమా? ఇప్పుడు 72, 32 అనేది ఖచ్చితంగా పెద్ద నెంబర్. సో దాన్ని నేను ఏం చేశాను, 72 అంటే 9 ఇంటూ 8 అని రాశాను, 32 అంటే 8 ఇంటూ 4. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ 8 అంటే 8, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అంటే 5. సో 3 ఇంటూ 8 ఇంటూ 2/5 అంటే ఎంత? 48/5 అంటే 9.6. సో 9.6 సెంటీమీటర్స్ అనేది అడిగిన క్వశ్చన్. సో ఇది తెలియడానికి మనకి ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ తెలియాలి. ఏంటి కాస్ రూల్ అంటే ఏంటి అనేది తెలిస్తే మనం రెండు సైడ్లు ఆ ఇంక్లూడెడ్ యాంగిల్ ఇచ్చినప్పుడు మూడో సైడ్ కొనుక్కోవడానికి అది ఫార్ములా. సో నెక్స్ట్ 114. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ కంట్రీ ఆన్ వేరియస్ స్పోర్ట్స్ డ్యూరింగ్ ఎ పర్టికులర్ ఇయర్. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇఫ్ టోటల్ అమౌంట్ స్పెంట్ ఆన్ క్రికెట్ అండ్ హాకీ టుగెదర్ ఈస్ 35 lakhs, దెన్ ద అమౌంట్ ఆఫ్ స్పెంట్ ఆన్ స్పోర్ట్స్ అంటే క్వశ్చన్లో ఇదిగోండి ఇక్కడ హాకీ క్రికెట్ కలిపి ఇదిగోండి హాకీ క్రికెట్ కలిపి వాళ్ళు 35 లక్షలు ఖర్చు పెట్టారు. హాకీ క్రికెట్ కలిపి అంటే అంత ఇక్కడ 90 degrees, ఇక్కడ 85 degrees అంటే టోటల్ 175 degreesకి గాను పై చార్ట్ ఏం చూపిస్తుంది? ఎంత యాంగిల్ ఉంటే అంత వాల్యూమ్ ఆ ఫీల్డ్ కోసం ఖర్చు పెట్టినట్టు. అంటే టోటల్ హాకీ క్రికెట్ కలిపి టోటల్ ఎంత సర్కిల్ అంటే 360 degrees కదా. ఆ 360 degreesలో 175 degrees మనం దేనికోసం ఖర్చు పెట్టారు? హాకీ క్రికెట్ కలిపి ఖర్చు పెట్టారు. అంటే 175 degreesకి 35 lakhs అయితే 360 degreesకి ఎంత? క్వశ్చన్లో ఏమని అడిగారు? మొత్తానికి కలిపి ఎంత అని అడిగారు. అంటే 175 degreesకి 35 lakhs అయితే 360కి ఎంత? సో 175 35 ఎలా అయింది? బై 5 చేస్తే అయ్యింది. అలాగే 360 ఎంత అవుతుంది? బై 5 చేస్తే అవుతుంది. సో 360/5 అంటే ఎంత? 72 lakhs. సో మొత్తానికి గాను 72 లక్షలు ఖర్చు అయింది. అది ఈ క్వశ్చన్. నెక్స్ట్, ద మీడియన్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 8√3, దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? సో మనకి మీడియన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీడియన్కి ఫార్ములా ఏంటి? √3/2a. సో √3/2a వాల్యూ ఇచ్చాడు, ఏరియా అడిగారు. ఏరియాకి ఫార్ములా ఏంటి? √3a²/4 అంటే మన √3/2a = 8√3 అని ఇచ్చారు. సో దాని నుంచి ఏ వాల్యూ మనం కనుక్కున్నాం, ఎంత? సైడ్ 16 centimeters వచ్చేసింది. సో సైడ్ నుంచి ఏరియా మనం కనుక్కోగలం కదా. ఏరియా √3a²/4. సో ఏ వాల్యూ 16 వేసాం. సో 16² 250² 4 అంటే 64√3. సో అది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇవి ఎందులో సమ్స్? ఇవి అర్థమెటిక్ పార్ట్ అంటే పార్ట్ బిలో ఉన్న సమ్స్. ఇప్పుడు మనం పార్ట్ ఏ రీజనింగ్లో ఉన్న సమ్స్ కూడా చేసేద్దాం. రీజనింగ్లో ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయంటే 26వ క్వశ్చన్ నుంచి ఉన్నాయి. చూద్దాం. A shopkeeper marks his good 10% above the cost price but allows 20% discount on cash. So what is his net loss percentage? ఎలా? ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ %/100 లేదా 1 మైనస్ డిస్కౌంట్ /100 అంతే కదా. అంటే మార్క్డ్ ప్రైస్ ఎంతకు అమ్ముతాడు అంటే అక్కడ మార్క్ చేసిన ప్రైస్కి 1 మైనస్ డిస్కౌంట్కి ఎంతకు అమ్ముతాడు. సో అంటే 1 ప్లస్ సంథింగ్ /100 అంటే ఏంటి? 1 ప్లస్ సమ్ x/100 అని ఉందనుకోండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇంటూ ఇది x ప్రాఫిట్ అనుకుందాం. అంటే ఇప్పుడు 10% ప్రాఫిట్కి అమ్మాడు అనుకోండి. 10/100 అంటే 0.1 అంటే సిపి ఇంటూ 1.1 అని అర్థం. అంటే ఒక వ్యక్తి 10% ప్రాఫిట్ అమ్మాడు అంటే దాని ప్రైస్ ఎంత? 1.1 ఇంటూ కాస్ట్ ప్రైస్. 20%కి అమ్మాడంటే 1.2 ఇంటూ కాస్ట్ ప్రైస్. 25% ప్రాఫిట్కి అమ్మాడు అనుకోండి, ఎంత? 1.25 ఇంటూ కాస్ట్ ప్రైస్. అలాగే 10% లాస్కి అమ్మాడు అనుకోండి, దాని పర్సెంట్ ఎంత? 0.9 ఇంటూ కాస్ట్ ప్రైస్. ఎందుకు? 1 మైనస్ లాస్ /100 కదా. 1 మైనస్ లాస్ /100 అంటే 1 మైనస్ 10/100 అంటే 0.9. ఇలాగా ఈ లెక్కన ఇప్పుడు చూడండి. షాప్ కీపర్ మార్క్స్ ఇస్ గుడ్ 10% అబవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే ఎంతకు అమ్ముతాడు? ప్రాఫిట్ అంటే 10% అబవ్ అంటే ప్లస్ 10/100 కదా, అంటే 1.1. సో 1.1 సిపికి అమ్ముతాడు. సో బట్ అలౌస్ 20% డిస్కౌంట్ అంటే ఏంటి? 1 మైనస్ 20/100 అంతే కదా, అంటే 80/100 అంటే 0.8. సో 10% ఎక్కువ అమ్మినందుకు గాను 1.1 అయింది ఆ ప్రైస్.
సో దాన్ని మళ్ళీ డిస్కౌంట్ చేసినందుకు కానీ 0.8 అయ్యింది. అంటే టోటల్ 0.88 సిపికి అమ్ముతున్నాడు. ఎంత అంటే ఒక వ్యక్తి సిపి కాస్ట్ ప్రైస్ కొని 0.88 సిపికి అమ్ముతున్నాడు అంటే అతనికి వచ్చే నష్టం ఎంత? సో 1కి 0.88కి డిఫరెన్స్ ఎంత? 12%. సో 0.12 అతనికి లాస్. 0.12 అంటే ఎంత? 12%. అంతే. సో అది 26. నెక్స్ట్ 27. ఇవి ఆర్డర్లో పెట్టడం అండి, చూద్దాం. హీ హాస్ 2 sisters and 1 brother. హీ అన్నారు, హీ గురించి మనకు తెలియదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్ అయితే అవ్వదు. నెక్స్ట్, హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ మేడ్ ఆల్ దెమ్ వెల్ సెటిల్డ్. హిస్ ఫాదర్ డైడ్ డ్యూ టు ఇల్ హెల్త్. సో దీని తర్వాత ఇది వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ముందు ఆయన నాన్న చచ్చిపోయారు కాబట్టి అతను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అని వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి? రాజు ఈజ్ ద ఎల్డెస్ట్ సన్. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రాజు అనేవాడు ఇంట్లో అందరికంటే పెద్ద వ్యక్తి. ఆయన డాడీ చనిపోవడం వల్ల ఆ ఇంట్లో ఉన్న బాధ్యతను ఆయన తీసుకున్నారు. సో రాజు ఈజ్ ఎల్డెస్ట్ పర్సన్. హిస్ ఫాదర్ డైడ్ టు ఇల్నెస్. హీ హాస్ 2 sisters and 1 brother. హిస్ ఫాదర్ డైడ్ డ్యూ టు ఇల్ హెల్త్. కాబట్టి అతను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అది ఆన్సర్. నెక్స్ట్ అమాంగ్ దెమ్ there are 60 poisonous, among them more than 60 are poisonous, 40 are mildly poisonous and about 180 are non-poisonous. The Indian cobra is one of the feared snakes in the world. Snakes are reptiles. More than 300 snakes are okay. సో ఫస్ట్ స్నేక్స్ ఆర్ రెప్టైల్స్ అనేది ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏముంది? అందులో 300 స్నేక్ స్పీసెస్ ఆర్ మన కంట్రీలో ఉన్నాయి. అందులో 60 పాయిజనస్, అందులో 180. ఆ వాటన్నిటిలో ఇండియన్ కోబ్రా అనేది డేంజర్. సో ఫస్ట్ సి వస్తుంది, ఆ తర్వాత డి వచ్చింది, ఆ తర్వాత ఏ, ఆ తర్వాత బి. నెక్స్ట్ 29. The population of a village increased by 44,100 in 2003, where at the rate of 5% per annum అయితే వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ ఇన్ 2001? సేమ్ ఇందాక చూడండి, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, సమ్ 5% మనం ఇంక్రీజ్ చేసాం అనుకోండి, 50% ఇంటూ 1.5 అయ్యింది. మళ్ళీ దాని మీద 50% ప్రైస్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, మళ్ళీ 1.5 అవుద్ది కదా. అలాగే పాపులేషన్ కూడా అంతే. సో ఇనీషియల్గా ఒక ఎక్స్ అనే పాపులేషన్ ఉందనుకోండి, అది ఒక 10% గ్రో అయిందనుకోండి, ఏమవుద్ది? 1.1 అవుద్ది ఒక సంవత్సరం. మళ్ళీ ఆ నెక్స్ట్ సంవత్సరం కూడా ఇంకో 10% గ్రో అయిందనుకోండి, ఇంటూ 1.1 అవుద్ది. ఇది ఫైనల్ పాపులేషన్ అవుద్ది కదా. అలాగే ఇక్కడ ఎంత అన్నాడు? గ్రోత్ పర్సంటేజ్ 5% అన్నారు. అంటే పి అనేది పాపులేషన్ అనుకుంటే 1.05 అనేది ఒక సంవత్సరం తర్వాత పాపులేషన్. మళ్ళీ ఆ సంవత్సరం తర్వాత పాపులేషన్ ఎంత అవుద్ది? మళ్ళీ 1.05, 5% ఇంక్రీజ్ అయింది కాబట్టి. అంటే ఇదిగోండి, పి ఇంటూ 1.05 ఇంటూ 1.05 ఈజ్ ఈక్వల్ టు 44,100 ఇచ్చారు. అంటే ఇదిగోండి 2 years తర్వాత, అంటే 2001 నుంచి 2003కి 44,100 అయ్యింది. అలా అయినప్పుడు ఇనీషియల్ది ఎంత? సో 105% అంటే ఏంటి? 1.05 అంటే 105/100 కదా. అంటే ఎంత? 520 సార్, 521 అని రాసుకోవచ్చు కదా. అంటే 21/20 అని రాసుకోవచ్చు. అంటే ఎక్స్ ఇంటూ 21/20 ఇంటూ 21/20 ఈక్వల్ టు 44,100. నాకేం తెలుసు? 21 స్క్వేర్ అంటే 441, అలాగే 20 స్క్వేర్ అంటే 400. సో ఈ 441 ఈ 44100 పోతే ఇక్కడ 100 మిగులుతుంది. సో ఈ 400 ఇటువైపు వెళ్తే 40 ఇక్కడికి వస్తుంది. అంటే ఎక్స్ ఎంత? 40,000. సో ఈ ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తే 40,000 అని వచ్చింది. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ 5 pencils is equal to కాస్ట్ ఆఫ్ 8 pencils. ఇఫ్ కాస్ట్ ఆఫ్ 1 pencil is 5, then the cost of 7 pencils. అంటే 5 pencils కాస్ట్ 8 pencils, 5 pens కాస్ట్ ఏమో 8 pencilsకి సమానం అన్నారు. ఒక పెన్సిల్ కాస్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఒక పెన్సిల్ కాస్ట్ 5 rupees అయినప్పుడు ఇదిగోండి, పెన్సిల్ కాస్ట్ 5 వేస్తాం. అంటే 5 pens ఈక్వల్ టు 8 pencils. ఒక పెన్సిల్ 5 రూపాయలు. సో టోటల్ 5 pens కాస్ట్ ఎంత? 8 into 5 అంటే 40 rupees. అంటే ఒక పెన్ కాస్ట్ ఎంత? 40/5. ఈ 5 ఇటు వెళ్తే 40/5 అంటే 8 rupees. ఒక పెన్ 8 అయినప్పుడు 7 పెన్లు ఎంత? 56 రూపాయలు. అంతే, సింపుల్ క్వశ్చన్. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఏం లేదు, ఈ సిరీస్ని మనం కరెక్ట్గా చూసినట్టయితే ఇదిగోండి, ఈ సిరీస్ని మనం కరెక్ట్గా చూస్తే ఈ నెంబర్లు ఏ ఆర్డర్లో మూవ్ అవుతున్నాయో తెలిసిపోద్ది. ఈ ఫస్ట్ నెంబర్ అనేది 3rd పొజిషన్కి వెళ్ళింది, సెకండ్ నెంబర్ ఫస్ట్కి వచ్చింది, ఈ 3rd నెంబర్ అనేది చివరికి వెళ్ళింది, ఈ పి అనేది సెకండ్ పొజిషన్కి వచ్చింది, ఓ ఇక్కడికి వచ్చింది, ఎం ఇక్కడికి వచ్చింది. ఒకసారి చూడండి, ఈ ఓ చూడండి, ఈ ఓ ఇక్కడికి వచ్చింది, ఈ ఎం ఇక్కడికి వచ్చింది. అంటే లాస్ట్ నుంచి రెండోవన్నీ వరుసగా ఇటువైపు వస్తున్నాయి. అంటే ఓ ఇటు వచ్చింది, ఎం ఇటు వచ్చింది, క్యూ ఇటు వచ్చింది, ఆర్ ఇటు వచ్చింది. అలాగే
ఈ చివరి ఉన్నది దాని ముందుకు వచ్చింది, అంటే ఎం ఈ ముందుకు వచ్చింది, క్యూ ఈ ముందుకు వచ్చింది, ఆర్ ఆ ముందుకు వచ్చింది. సో ఫైనల్గా ఏమవుద్ది, ఈ ఎన్ అనేది ఈ ముందుకు రావాలి, అలాగే ఆర్ అనేది ఈ ముందుకు రావాలి. సో లాస్ట్ రెండు ఆర్ ఎన్ ఇక్కడ ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ మనకు ఒక ఆప్షనే ఉంది, ఆ ఒక్కటి మనం చూసినా సరిపోద్ది. అలాగే ఇప్పుడు మిగతావి చూసినట్టయితే ఇదిగోండి, ఈ ముందుది ఇక్కడికి వస్తుంది, సెకండ్ పొజిషన్లో ఉన్నది ఫస్ట్ పొజిషన్కి వచ్చింది, ఫోర్త్ పొజిషన్లో ఉన్నది సెకండ్ పొజిషన్కి వచ్చింది, థర్డ్ది లాస్ట్. అంతే. అంటే ఈ ప్యాటర్న్ అంతా మనం రికగ్నైజ్ చేస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. కానీ మనకు ఆన్సర్లో ఎప్పుడైనా సరే రెండు నెంబర్లు చూస్తే సరిపోద్ది. అంటే ఈ ఒకే ఆప్షన్, అంటే ఎగ్జాక్ట్గా ఈ రెండు ఉన్న ఆన్సర్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎన్ అని ఉందనుకోండి, ఆ రెండు ఒక దగ్గరే ఉంటుంది. సో అదే ఆన్సర్ అయిపోయింది. అంతే. ఆ ప్యాటర్న్ మనం రికగ్నైజ్ చేసుకోవడానికి ఒకదాని కింద ఒకటి రాసుకుంటే కొంచెం బెటర్. అంతే. నెక్స్ట్ 32, ఇది సిలాగిజం చూద్దాం. ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ డాన్సర్స్, సమ్ పెయింటర్స్ ఆర్ డాన్సర్స్. సో ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ డాన్సర్ అంటే ఎలా రాస్తాం మనం? ఇది సపోజ్ ఇదిగోండి, ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ డాన్సర్స్. సపోజ్ ఇది ఆర్టిస్ట్ అనుకుంటే ఆల్ ఆర్టిస్ట్స్ ఆర్ డాన్సర్స్ అంటే ఎలా రాయాలి? ఇది డాన్సర్స్. నెక్స్ట్ సమ్ పెయింటర్స్ ఆర్ డాన్సర్స్ అంటే ఇక్కడ బయట పెయింటర్స్ అని రాస్తే సమ్ పెయింటర్స్ ఆర్ డాన్సర్ అంటే ఇది ఇంటర్సెక్షన్ అవుతుంది. ఇది ఇక్కడ కూడా టచ్ అయ్యి ఉండొచ్చు. సో ఇది డయాగ్రామ్. ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఓకే, ఆల్ డాన్సర్స్ ఆర్ ఆర్టిస్ట్. సో ఇక్కడ ఫస్ట్ డ్యాన్స్, ఈ డయాగ్రామ్ చూడండి, వీళ్ళు డాన్సర్స్ ఆర్ ఆర్టిస్ట్ అంటే అందరు డాన్సర్లు ఆర్టిస్టులు అయ్యారు. ఇది సమ్ ఆర్టిస్ట్ ఆర్ పెయింటర్స్. సో వీళ్ళు ఆర్టిస్టులు కదా, వీళ్ళలో సగం మంది కొంతమంది పెయింటర్స్ ఉన్నారు. సో ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ బట్టి ఆల్ ఆర్టిస్ట్ ఆర్ డాన్సర్ అండ్ సమ్ పెయింటర్స్ ఆర్ డాన్సర్. ఇది మనం ఇందాక వేసిన డయాగ్రామ్. ఈ కంక్లూజన్ డయాగ్రామ్ ఇందాక పొరపాటున ఈ డయాగ్రామ్ వేసేసాను. ఇది అసలైన డయాగ్రామ్. సో కంక్లూజన్లో ఏమైనా ఇచ్చారు? ఆల్ ఆర్టిస్ట్ ఆర్ డాన్సర్సా, అందరు ఆర్టిస్టులు డాన్సర్లు అయ్యారా లేరా చూడండి. ఇక్కడ అందరు ఆర్టిస్టులు డాన్సర్లా, ఇదిగోండి ఈ బయట ఉన్న లెవెల్ డాన్సర్లు కాదు కదా, కానీ ఆర్టిస్టులే. ఈ బయట ఉన్న వాళ్ళందరూ డాన్సర్లు కాదు కానీ ఆర్టిస్టులే. అంటే కొంతమంది ఆర్టిస్టుల్లో డాన్సర్లు కాని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. సమ్ పెయింటర్స్ ఆర్ డాన్సర్స్, ఇదిగోండి వీళ్ళు పెయింటర్స్, వీళ్ళలో కొంతమంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు కానీ వాళ్ళు డాన్సర్లా కాదని ఖచ్చితంగా మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేం? ఇదిగోండి ఈ సర్కిల్ అనేది డాన్సర్లని టచ్ అవుతుంది అని క్వశ్చన్లో ఇవ్వలేదు మనకి. జస్ట్ పెయింటర్స్ అనేవాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు అని ఇచ్చారు, అంతేగాని డాన్సర్స్ అని ఇవ్వలేదు కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా అవుద్దని చెప్పలేం. అలాంటప్పుడు ఇది ఖచ్చితంగా ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అని చెప్పలేం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అని చెప్పలేం, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అని చెప్పలేం. సో బోత్ 1 and 2 ఆర్ ఫాల్స్. అది ఆన్సర్. నెక్స్ట్ 12 men can complete a work in 16 days. In how many days will 8 men complete the same work? 12 మంది 16 రోజుల్లో చేస్తే 8 మంది ఎంత రోజుల్లో చేస్తారు. ఇలాంటి మనం ఎలా చేయాలి? సో మెన్ ఇంటూ డే, మనకు ఫార్ములా తెలుసు, మెన్ ఇంటూ డేస్ బై వర్క్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎప్పుడైనా అంటే m ఇంటూ డి ఈక్వల్ టు m ఇంటూ డి. సో అదే చేస్తే ఇదిగోండి, సో m1 ఇంటూ d1 ఈక్వల్ టు m2 ఇంటూ d2. సో ఫస్ట్ దాంట్లో 12, m1 ఏమో 12 ఇచ్చాడు, d1 ఏమో 16 ఇచ్చాడు, m2 ఏమో 8 ఇచ్చాడు. సో d2 ఎంత అవుతుంది? 12 ఇంటూ 16/8 అంటే 24. సో దాన్నే మనం ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఎలా? 12 మంది 16 రోజుల్లో చేస్తే ఒకడు ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఖచ్చితంగా ఎక్కువ రోజులు పడుతుంది. ఎంత? 16 ఇంటూ 12 రోజుల్లో చేస్తాడు. అంటే 12 మంది 16 రోజులు పడితే ఒకడికి 16 ఇంటూ 12 రోజులు పడతాయి. అలా అయితే 8 మందికి ఎంత పడుతుంది? ఈ టోటల్ బై 8. అంతే, అదే మనం చేసింది. 16 ఇంటూ 12/8 అంటే 24. A father is twice old as his son. 8 years back their ages are in the ratio 8:3. Then the present age is. సపోజ్ ఫాదర్ యొక్క ఏజ్ ఎఫ్ అనుకున్నాను, సన్ యొక్క ఏజ్ ఎస్ అనుకున్నాను. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 years అని ఆల్రెడీ ఇచ్చారు, ట్వైస్ ఈజ్ ఏజ్ అన్నాడు. 8 years ago their ratio of ages is 8:3 అంటే f - 8 బై s - 8. ఇది వాల్యూ అంతా 8/3. ఇప్పుడు నేను దీన్ని ఇటు పంపించాను అనుకోండి, ఈ 3 ఇటు పంపించి s - 8 ఇటు పంపించాను అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3f - 24 ఈక్వల్ టు 8s - 64 వచ్చింది. కానీ నాకేమని తెలుసు? f ఈక్వల్ టు 2s అని తెలుసు. సో దానిని నేను ఈ 3f దగ్గర ఇక్కడ పెట్టాను. అప్పుడు ఏమైంది? 3f అంటే f 2s అయితే 3f ఎంత అవుద్ది? ఇంటూ 3 కదా, అంటే 6s అయింది. సో 6s - 24 ఈజ్ ఈక్వల్ టు 8s - 64. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ 8sని ఇటు పంపిస్తే 2s, 8s - 6s అంటే 2s. సో 2s ఈక్వల్ టు 40 అయితే ఎస్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. అలాగే ఎఫ్ 40 వచ్చింది. అంతే. అంటే ఫాదర్ ఏజ్ 40, సన్ ఏజ్ 20. అదే ఆన్సర్. సో ఆప్షన్ 4. నెక్స్ట్ 35. A dealer sells his notebook for 39 rupees.
గెయిన్స్ యాజ్ మచ్ పర్సంటేజ్ ఇన్ ద కాస్ట్ యాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద నోట్బుక్ అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద నోట్బుక్ ఎంత అంటే ఒక వ్యక్తి 39 రూపాయలకు వస్తువు నమ్మాడు నోట్స్ని. అతనికి ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే ప్రాఫిట్, అతను కాస్ట్ ప్రైస్కి ఎంత కమ్మాడో అంత వచ్చింది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంత కాదు, కాస్ట్ ప్రైస్ నెంబర్ ఎంత ఉంటే అంత ఈక్వలెంట్ నెంబర్. అంటే 5 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయితే అతనికి 5% ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. అంటే కాస్ట్ ప్రైస్ యొక్క నెంబరు ప్రాఫిట్ యొక్క నెంబరు ఈక్వల్ అని. అంటే సపోజ్ నేను కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, అతనికి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ యొక్క వాల్యూ కూడా ఎక్సే. అయితే మనకేమని తెలుసు, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 1 + గెయిన్ బై 100. ఈ బేసిక్ ఈక్వేషన్ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ గెయిన్ రెండు వాల్యూలు మనకి ఎక్స్ అని తెలుసు కాబట్టి ఎక్స్ అని అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి ఏంటి, ఎస్పి ఈ వాల్యూ 39 ఇచ్చేసాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ 39, కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్, సో ఎక్స్ ఇంటూ 1 + x/100 ఇది. సో ఈ వాల్యూ 39 అని ఇచ్చేసారు. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే x ఇంటూ 1 + x/100 = 39 అయితే ఇప్పుడు 100 LCM. సో 100x + x² ఈ 100 ఇటు వెళ్తే 3900 అయ్యింది. అంటే x² + 100x - 3900 = 0. సో x² + 100 నేను ఎలా రాస్తాను, 130 - 30 అని రాశాను. ఎందుకు, 13 × 3 39 కదా. సో ఈ 39 వచ్చేలాగా నేను దీన్ని విడదీయాలి. సో 39 అంటే 13 × 3. సో 130 - 30 అని రాశాను. సో ఇక్కడ x కామన్ తీస్తే x + 130 × x - 30 = 0. అంటే x - 130 అయినా అవ్వాలి, +30 అయినా అవ్వాలి. సో మైనస్ వాల్యూ అవ్వదు, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మైనస్ ఉండదు కాబట్టి. సో 30% అనేది x వాల్యూ 30 వచ్చింది. అంటే అతను 30 రూపాయలకి కొని 39 రూపాయలకి అమ్మాడు. అలా అమ్మడం ద్వారా ఆయనకు వచ్చిన పర్సంటేజ్ ఎంత, 30%. సో 30లో 30% అంటే 9 రూపాయలు. సో 9 రూపాయల ప్రాఫిట్తో ఆయన 39 రూపాయలకి అమ్మి 30 రూపాయలు కొన్నాడు. అదే ఈ క్వశ్చన్. సో ఇదే క్వశ్చన్ మనం సింపుల్గా కింద నుంచి పైకి వచ్చేస్తే మనకి ఇంకా ఈజీ. అంటే 28 రూపీస్ కొన్నాడు, అందులో 28% ఎంత, అది అంటే 1 దగ్గరలో ఎంత ఉంటుంది. అలాగే 29 రూపీస్లో 29% అంటే ఎంత, అలాగే 30 రూపీస్లో 30% అంటే ఎంత. సో ఆ వాల్యూస్ అనేది అది యాడ్ చేస్తే ఇది వచ్చిందా లేదో చూసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అది నెక్స్ట్ 35. నెక్స్ట్ అంతే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 45. సో ఏ కార్ ట్రావెల్స్ ఇన్ 150 kilometers in 3 hours అయితే the time take also to travel 750 kilometers more with the same speed. 150 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి అతనికి 3 గంటలు పట్టింది. అయితే 750 కిలోమీటర్లకి ఎంతసేపు పడుతుంది, సింపుల్. సో 150 కిలోమీటర్లకు 3 అయితే మనకి ఎంత కావాలి, 750 అంటే ఇంటూ ఎంత, ఇంటూ 5 అయింది కదా. అంటే 150కి 750 అయితే 3 గంటలకి ఎంత అవుద్ది, ఇవ్వండి 150 అంటే ఇంటూ 5 చేస్తే 750 అయింది. సో 3కి ఇంటూ 5 చేస్తే 15. అంటే సింపుల్గా ఎలా చేసాము అసలు, వెలాసిటీ కట్టాం. వెలాసిటీ ఎంత, డిస్టెన్స్ బై టైం. వెలాసిటీ అంటే డిస్టెన్స్ ఏమో 150 ఇచ్చాడు, టైం ఏమో 3 ఇచ్చాడు. అంటే 150/3 అనేది వెలాసిటీ. అంటే ఎంత, 50. సో 50 km/h అనేది వెలాసిటీ. సో 750 కిలోమీటర్స్కి 50 అంటే ఎంత, 750/5 అంటే 5 1 = 515 సార్. సో 15 hours పడుతుంది అన్నమాట. అది ఈ క్వశ్చన్. సో మొత్తం మనం ఈ సమ్స్ అన్నీ ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇందులో చాలా మోడల్స్ మనకైతే కవర్ అయ్యాయి. ఎందుకంటే మన సబ్జెక్ట్ టెస్ట్లో చాలా కవర్ అయ్యాయి, మోడల్ టెస్ట్ ఇది గ్రాండ్ టెస్ట్లో కూడా చాలా మోడల్స్ కవర్ అయ్యాయి. ఏకంగా డైరెక్ట్ బిట్లు కూడా ఇప్పుడు మోడ్ ఈక్వల్ టు మీడియన్ అనే బిట్ అయితే డైరెక్ట్ బిట్, అలాగే డైరెక్ట్ మోడల్ అంటే కేవలం వాల్యూ డైరెక్ట్ జస్ట్ వాల్యూ మారడం వల్ల వచ్చిన బిట్లు కూడా చాలా వచ్చాయి మనకి. సో ఎనీవే థ్యాంక్ యూ.